సీనియర్ పాత్రికేయులు, పరిశోధకులు, కవి, నవలాకారులు భగీరథ రాసిన నాగలాదేవి చారిత్రక నవల ఈ శతాబ్దపు అత్యున్నత నవలగా వ్యక్తులు కొనియాడారు. భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్, రఘు అరికపూడి సేవా ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ చిక్కడపల్లి కళావేదికలో అంతర్జాతీయ అనువాద దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రముఖ కవి కళారత్న డాక్టర్ బిక్కి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో నాగలాదేవి నవలపై సమీక్ష సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా విశ్రాంత ఇన్కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఎం నరసింహప్ప పాల్గొన్నారు. కృష్ణదేవరాయల నాగలాదేవి ప్రేమ చరిత్రను గొప్ప చారిత్రక నవలగా భగీరథ శిల్పీకరించారని ఆయన కొనియాడారు. ఎంతో పరిశోధన, శ్రమ చేసి రచయిత ఈ నవలను రాశారని అభినందించారు. నాగలాదేవి నవల భాషా శైలి, సౌందర్యం గురించి డాక్టర్ బీరం సుందర్రావు, కథా నిర్మాణం, చారిత్రకాంశాలపై డాక్టర్ నాలేశ్వరం శంకరం, పాత్ర చిత్రణపై డాక్టర్ జ్యోత్స్న ప్రభ, నవల సామాజిక సందేశంపై డాక్టర్ జంది విద్యాధరులు అద్భుతంగా ప్రసంగించారు. నవల రాయడానికి గల కారణాలను రచయిత భగీరథ చక్కగా వివరించారు. ఈ సందర్భంగా నాగలాదేవి నవల రచయిత భగీరథను అతిథులు ఘనంగా సన్మానించారు. అలాగే ప్రముఖ అనువాదకురాలు పి విజయలక్ష్మి పండిట్కు అనువాద శిరోమణి బిరుదుతో పాటు భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ జాతీయ జీవన సాఫల్య పురస్కారం అందజేశారు. అనువాద రంగంలో విశేష కృషి చేసిన ప్రముఖ అనువాదకులు ఎరనాగ రంగనాథ, రామచంద్రరావు, కొండపాక రవీంద్రాచారి, పి శ్రీనివాస గౌడ్లకు కూడా అనువాద రంగంలో జాతీయ జీవన సాఫల్య పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా పారిజాతం పత్రికా పురస్కారాలను మారేపల్లి భువనేశ్వరి, లలితా వర్మ, శ్రీ సుధా కొలచన, ఉషారాణి, వి రాజేశ్వరులు అందుకున్నారు. అనువాద దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన కవి సమ్మేళనంలో పెద్దూరి వెంకటదాసు, రాధాకుసుమ, పద్మశ్రీలతలు పాల్గొన్నారు. అరికపూడి సేవా ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ అరికపూడి రఘు, భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ బిక్కి కృష్ణలు కవులను, అనువాదకులను, అతిథులను ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథి గౌరవనీయులు ఎం నరసింహప్ప గారు వారి పుస్తకాన్ని ఆవిష్కరించారు ఇప్పుడే. అలాగే గొప్ప గజల్ సాహిత్యకారిణి విజయలక్ష్మి పండిత్ గారు, వారి గజల్స్ నేను విన్నాను. చెవుల్లో మారుమోగేటట్టుగా వ్రాసే ఒక లయ, గజల్ లయ బాగా తెలిసిన కవయిత్రి వారికి. అయితే ఈ సభా వేదిక మీద ఉన్న వారిలో బీరం సుందర్రావు గారు నాకు మొదటి మిత్రుడు. ఇక్కడ ఉన్న వారిలో చాలా కాలం నుంచి స్నేహం మా ఇద్దరిని కలిపింది నాగభైరవ కోటేశ్వరరావు గారు. ఇప్పటికీ నాగభైరవ కోటేశ్వరరావుతో తనకు అనుబంధము, నాకు కూడా వాళ్ళ సోదరుడితో కూడా ఈ మధ్య మట్టిబండి గుంటూరులో ఆవిష్కరణ సభలో మాట్లాడినాను. కనుక చాలా చక్కటి మిత్రుడు, చిరునవ్వే ఆభరణంగా బ్రతికేవాడు బీరం. కనుక సుందర్రావు గారు మా తెలంగాణ కవయిత్రులలో తనదైన ఒక నడిచే కవయిత్రి ఇక్కడ జ్యోత్స్న ప్రభ. ఆమె తొలి గ్రంథానికి నేను ఒక సామాన్యమైన పాఠకుడిగా వినటానికి వెళ్ళాను సభలో. తర్వాత ఆ సభలో నాకు పుస్తకం దొరకలేదు. తర్వాత వెతుక్కుంటూ వెళ్ళి ఆ పుస్తకాన్ని వారి చేతుల మీద తీసుకొని చదవాలనిపించి. కనుక ఒక మంచి కవయిత్రి, సౌమ్యురాలు. మరొకటి అన్నింటికన్నా లోకాన్ని తనలో నింపుకుంటుంది, కానీ లోకంలో ఉండటానికి ఇష్టపడదు. లోకాన్ని తనలో నింపుకుంటుంది. ఎవరెవరు ఏమేం చేస్తారో ఆమెకు చిరునవ్వులో మనకు బాగా అర్థమవుతుంది. ఆమె నవ్వినప్పుడు వారు ఎలాంటి వారో మనం అర్థం చేసుకోవచ్చు. అంత ఒక సునిశ్చితమైన స్వభావం గల కవయిత్రి. మరొకటి కరీంనగర్ జిల్లా బిడ్డలలో ఒక మంచి బిడ్డ, రత్నం లాంటి అమ్మాయి. చూడటానికి తక్కువ వయసు ఉంది, రిటైర్ అయిపోతారు అన్నట్టుగా కూడా చెప్పారు. ఒక మంచి కవయిత్రి. నాకు బిక్కి కృష్ణ ఇచ్చిన బహుమానం ఏమిటంటే విద్యాధర్రావు గారిని. నాకు నిజానికి ఆయన ద్వారానే ఆయన లోపలి ఆంతర్యం నాకు బాగా అర్థం కావటానికి వీలుంది. అంతేకాకుండా ఆయన మంచి కవి. చాలామంది దృష్టిలో ఆయన కవితను ఎక్కడైనా సభల్లో పెద్దవారు కోట్ చేస్తూ ఉన్నప్పుడు వినాలని కూడా అనుకుంటాను. నేను వారిని చూశాను. నన్ను ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రము పేరు విన్నాను. ఇంతకు పూర్వం బాగా పేరు విన్నది.
చాలా సినిమాలలో ఆయన చేసిన పనితనాన్ని కూడా కొంత నేను పసిగట్టిన వాడిని. ఆయనకు కొంత నైపుణ్యము సినిమా ఆ, ద్వారా సినిమాకు తాను తనకు సినిమా రెండు కూడా రెండు కళ్ళలాగా అవి ఆయనకున్నాయి. అయితే ఒక జర్నలిస్టు సినిమా రంగంలోకి ప్రవేశిస్తే సినిమా రంగం ఎలా ఉంటుంది, ఒక జర్నలిస్టు కవిత్వంలోకి ప్రవేశిస్తే కవిత్వం ఎలా ఉంటుంది, ఒక జర్నలిస్టు నవలా రంగంలోకి ప్రవేశిస్తే ఆ నవలా రంగం ఎలా ఉంటుంది అని అంటే ఈ నాగలాదేవి మాత్రమే మనం చదివితే ఒక జర్నలిస్టు ఒక నవల రాయటానికి ప్రయత్నం చేసేటప్పుడు వారు ఒక చారిత్రకమైన ఇతివృత్తాన్ని ఎలా ఎన్నుకుంటారు అనేది నాకు ఆనందాన్ని ఇచ్చింది. ఈ పుస్తకం మీద బొమ్మ చూస్తే మనకు బాగా ప్రసిద్ధమైన బొమ్మలు చాలా వాటిలలో రుద్రమాదేవి బొమ్మ మనందరికీ బాగా తెలుసు. ఝాన్సీ లక్ష్మీబాయి ఈ బొమ్మ మనకు బాగా తెలుసు చారిత్రక ఘట్టాలలో. కానీ నాగలాదేవి బొమ్మ చేసినదేమో ప్రేమ పురాణం, యుద్ధ ఘట్టంతో ఉన్న ముఖ చిత్రం. ఇది దీనికి ఉన్న ఒక ఔచిత్యం. ఇది యుద్ధ రంగంలో నాగలాదేవి ఈ ప్రేమఘట్టం కదా అని అనిపించింది. లోపలికి వెళ్ళి అయితే చూద్దాము అని అనిపించింది. చూసినప్పుడు ఈ కథా ఇతివృత్తంలో నేను బాగా చదివిన వాటిలలో పారిజాతాపహరణం ఒకటి. పారిజాతాపహరణంలో మీ అందరికి ఎవరు రాశారో తెలుసు. తెలియని వాళ్ళు ఉన్నారా ఎవరైనా? ముక్కు తిమ్మన, నంది తిమ్మన పేరు వినుంటారు కదా. అందున ఆయన పద్యాలు ముక్కుతో వ్రాసినవి చాలా అద్భుతమైన పద్యాలు. అనునాసికాలను ఆధారం చేసుకొని అద్భుతంగా పద్యాలు రాసినవాడు. అతడు శ్రీరంగపట్టణం వాడు. ఆయన శ్రీరంగపట్టణం వాడు విజయనగర సామ్రాజ్యంలోకి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు ఆయనకే అడగాలి. ఆయన బాగా చరిత్రను ఆపోసన పట్టినవాడు. మనమేమో చాయ్ పత్తి తీసేసి చాయ్ తాగేటోళ్ళం, మనలాంటి వాళ్ళం. ఆ చాయ్ పత్తి తెలియదు, ఏమీ తెలియదు, ఏదో లోపల పోసుకోవడమే. అట్లాగే ఒక నవలను చదవడం, దాని వెనుక ఉన్న ఇతివృత్తాలు మనకు తెలియవు. అయితే నేను చాలా చిన్నతనంలో పారిజాతాపహరణం మీద, ఇందులో ఉన్నవాళ్ళు బహుశా జ్యోత్స్న ప్రభ గారు చదివి ఉంటారేమో నేను అనుకుంటాను. యశోదారెడ్డి గారు ఒక పుస్తకం రాశారు, పరిశోధనా గ్రంథం రాశారు. పారిజాతాపహరణం మీద ఒక పుస్తకం రాశారు. అది నేను ఎంఏ చదువుకునే రోజుల్లో చదివాను. అది ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, కృష్ణదేవరాయలే శ్రీకృష్ణుడు, సత్యభామనే చిన్నాదేవి అని అప్పటి రోజుల్లో చదువుకున్నది మనసు మీద బాగా ముద్రపడింది. అసలు ఈ బొమ్మను చూసిన తర్వాత ఆహా ఇది నిజమైన బొమ్మని అని అనిపించింది. దీని వెనక చూసినప్పుడు సత్యభామను మనమందరం ఏమనుకుంటామండి? సూర్యకాంతం అనుకుంటారు చాలామంది కదా. సత్యభామను ఏమనుకుంటారు? సూర్యకాంతం అనుకుంటారు. కానీ చాలా తప్పుడు అభిప్రాయం. ఎందుకనంటే ఏ అమ్మాయి అయినా గట్టిగా మాట్లాడితే సూర్యకాంతం అంటారు. కానీ అందులో నిజమా అబద్ధమా గ్రహించం. కానీ కృష్ణుడిని ఎడమకాలుతో తన్నినది అనేది చరిత్రలో బాగా లిఖించబడి ఉంది. ఇక్కడనేమో పాపం అలా చేసిన పాత్ర ఎక్కడా మనకు ఉండదు. పాపం నాగలాదేవి కృష్ణుణ్ణి ఎడమకాలితో తన్నిన ఇతివృత్తం ఇందులో ఎక్కడ రాదు. కానీ దాని ఇతివృత్తంలో పారిజాతాపాన్ని హరించటానికి ఇంద్రలోకం వెళ్ళి కృష్ణుణ్ణే రథసారథిని చేసి పారిజాతాన్ని తెచ్చినది ఉన్నది. నిజానికి ఈ పుస్తకం కూడా రాయచూర్ యుద్ధఘట్టంలో ఆమె యొక్క కీలక నైపుణ్యం. బహుశా నాకు అనిపించింది అప్పాజీ రాజకీయ చాతుర్యం ఉందా, చిన్నాదేవికి చాతుర్యం ఉందా అని ఒక ప్రశ్న మనకు ఏర్పడుతుంది. ఈ నవల చదివినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఏర్పడుతుందండి. ఒకరు దేవరా సినిమా ఈ అమ్మాయి చూసి వచ్చింది అనుకోండి, మీరు చూసి వస్తే ఏం బాగుంది అని అంటే ఆ శ్రీదేవి అట్టనే ఉండే కూతురు గట్టనే ఉన్నది అని అంటారు. ఇంకొక యాంగిల్లో చూసేవాళ్ళు ఏం చూస్తుంటారు? ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో చూస్తుంటారు. అలాగే చారిత్రక నవలల్ని కూడా ఒకే యాంగిల్తో ఎవరు చూడరు. మనకు తెలుగులో నవల ప్రక్రియ చాలా చిన్నది అనుకుంటున్నారు, కానీ
మన తెలుగులో నవలా ప్రక్రియ బంగాళాఖాతం అంత పెద్దది. చాలా తక్కువ అనుకుంటారు చాలామందికి తెలియక. అందున మన తెలుగులో ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో చారిత్రక నవలలు ఎంతమంది చదివి ఉంటారు, ఎన్ని చదివి ఉంటారు అనగానే, సార్ నేను ఇంటర్మీడియట్ లెక్చరర్గా పనిచేసినాను, అప్పుడు తప్పనిసరిగా రుద్రమాదేవి పెట్టారు సార్, ఇక గత్యంతరం లేక చదివినాను అని అనేవాళ్ళు ఉంటారు. ఏమ్మా నువ్వు? నేను డిగ్రీ కాలేజీ లెక్చరర్ చేశాను, అప్పుడు చెంగీజ్ ఖాన్ అనే ఒక నవల పెట్టారు, ఆ నవలను నేను చదివినాను అని అంటారు. ఏం సార్ కెమెరాతోనే ఫోటోలు తీస్తారా మీరేమన్నా? నేను ఏకవీర అనే ఒక నవల చారిత్రాత్మకమైనది, విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాశారు, నేను అది సినిమా చూశాను అని అంటారు. అంటే చారిత్రకమైన నవలలను మన అవసరాలకు అనుగుణంగా వాడుకుంటాం. అయితే వీరేం చేశారు, వీరి వంట, ఈ ప్రేమ వంట పండినది. నిజానికి ఇందులో పాపం ఆయన ఎందుకు చిన్నాదేవిని చంపేశాడో నాకు తెలియదు. అందరూ చనిపోతామండి, ఎవ్వరూ శాశ్వతంగా ఉండరు. కానీ ఆమె చివరగా అన్ని పనులు పూర్తయినట్టుగా పరిపూర్ణమైన మానవ రూపంలో ఉన్న ఒక స్త్రీమూర్తి హాయిగా భర్త చేతిలో వెళ్ళిపోవడం చూపించాడు. భాషా శైలి సౌందర్యం దాని గురించి కూడా కొద్దిగా చెప్పారు నరసింహం గారు. దాన్ని కొనసాగింపుగా డాక్టర్ బీరం సుందరరావు గారు తన యొక్క సందేశాన్ని ఇస్తారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రముఖ పాత్రికేయులు, రచయిత, కవి, చారిత్రక పరిశోధకులు శ్రీ భగీరథ గారు రాసినటువంటి చారిత్రక నవల నాగలాదేవి సమీక్ష సమాలోచన సభకు ఆత్మీయంగా విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి అతిథులందరికీ, వేదిక ముందున్నటువంటి సాహిత్యాభిమానులకి, కవులకు, రచయితలకు, అలాగే మన బిక్కి కృష్ణ గారి యొక్క ఆహ్వానం మేరకు వచ్చినటువంటి వారి యొక్క అభిమానులందరికీ కూడా ముందుగా నా వినమ్ర నమస్సులు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి ఈరోజు ఈ విధంగా ఇక్కడ ఈ కార్యక్రమం జరగడానికి ప్రధానమైనటువంటి కారకులు కూడా మనకి బిక్కి కృష్ణ గారే. బిక్కి కృష్ణ గారి పేరు చెప్పడంతో నాకు జిక్కి కృష్ణవేణి గారు గుర్తొస్తారు. జిక్కి కృష్ణవేణి గారు చాలా ప్రత్యేకమైనటువంటి స్వరం ఆవిడది. తెలుగు చలనచిత్రంలో ఆవిడ పాటలకు ఒక ప్రత్యేకత ఉంది. జిక్కి గారు మీ అందరికీ తెలుసు. ఆ జిక్కి గారికి ఈ బిక్కి గారికి ఒక ప్రత్యేకత ఉంది, ఇద్దరికి అనుబంధం కాదు. ఏమిటంటే ఆవిడ ఎంత ప్రత్యేకంగా తన స్వరంతో పాటలు పాడుతుందో, ఈయన తన కలంతో అంత ప్రత్యేకంగా కవితలు రాయగలిగినటువంటి ఆధునిక కవి మనకి బిక్కి కృష్ణ గారు. కవిత్వం రాయడమే కాదు, కవిత్వం రాసినటువంటి వందలాది మంది కవుల యొక్క కవిత్వాన్ని సానబట్టి దాంట్లో సారం తీసి, ఇదిగో ఇక్కడ ఈ విధంగా ఉంటే బాగుంటుంది, ఇక్కడ ఈ విధంగా ఉంటే బాగుంటుందని చెప్పి దానికి డిక్షన్ లాగా లేకపోతే ఒక డిక్షనరీ లాగా ఆయన ఒక ప్రామాణికమైనటువంటి గ్రంథాన్ని రాసినటువంటి గొప్ప పరిశోధకులు కూడా మనకి బిక్కి కృష్ణ గారు. వారి వాన వెలిశాక అనేటువంటి కవితా సంపుటి చదివి మా గురుదేవులు డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు గారి యొక్క వచన కవితా సంపుటాల బహుమతికి వారి పుస్తకం వస్తే నేను ఒక జడ్జిగా ఉండి వారికి ప్రథమ బహుమతి ఆ పుస్తకానికి నేను ఎంపిక చేస్తే, నాతో పాటున్న మిగతా ఇద్దరికి వారి కవిత్వం అర్థం కాక దాన్ని 4th ప్రైజ్లో పెట్టారు. ఆ విధంగా వారికి ఫస్ట్ ప్రైజ్ రాకపోయింది. నాతో పాటు ఇంకొక జడ్జి కూడా 2nd ఇచ్చినట్టే వారికి ఆ సంవత్సరం ఆ 10,000 రూపాయల అవార్డు, మా గురువు గారు అవార్డు లభించి ఉండేది. అయితే ఆ అవార్డు రానంత మాత్రాన బిక్కి కృష్ణ గారికి వచ్చిన లోటు లేదు, ఇవ్వకపోవడం మా దురదృష్టం. ఓకే, థ్యాంక్ యూ. డిక్షనరీ దగ్గర పెట్టుకొని కవిత్వం రాసేటువంటి కవులు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. కానీ దయచేసి వాళ్ళందరూ కూడా వారు రాసినటువంటి కవిత్వం ఒక డిక్షన్ అనేటువంటి పుస్తకం చదవండి. డిక్షనరీలతోటి పని లేదు, చాలా చక్కగా ఆహ్లాదమైనటువంటి కవిత్వం మీరందరూ కూడా రాయవచ్చు, మంచి కవులుగా గుర్తింపు పొందవచ్చు. అలాంటి ఒక ప్రామాణికమైనటువంటి విమర్శకులు మనకి బిక్కి కృష్ణ గారు. ఇక విషయంలోకి వస్తే ఆరుద్ర గారు అంటారు, ప్రఖ్యాత సాహితీవేత్త ఆరుద్ర గారు అంటారు, ఒక మంచి పుస్తకం చదివాక, వారు చెప్పిన మాటే, ఒక మంచి పుస్తకం చదివాక బాగా భోంచేసినట్లుగా ఉండాలి.
తాంబూలం నమిలంత సంతృప్తిగా ఉండాలి, మనసు తేలిక పడాలి, మొత్తుగా కళ్ళు మూసుకోవాలి అంటాడు. ఒక మంచి బుక్ చదివిన తర్వాత ఎలాంటి యొక్క క్రియేషన్ మనకి లోపల క్రియ జరగాలో వారు చెప్పారు. ఒకటి, తాంబూలం నమిలిన తర్వాత అంత సంతృప్తి కలిగితే ఏ విధంగా ఉంటుంది అలా ఉండాలంటున్నాడు. మనసు తేలిక పడాలంటున్నాడు. పుస్తకం చదివిన తర్వాత ఒక అనుభూతి ఉంటుంది. ఇందాక చెప్పారే మా ఆయన రంధ్రాలు పెట్టి చూస్తున్నారని, రంధ్రాన్వేషణ పెరిగింది కానీ రసాన్వేషణ పోయింది. అది ఇప్పుడు వాళ్ళకి ఎవరికి రసాన్వేషణ లేదు, ఇంక్లూడింగ్ మన క్రిటిక్స్ కూడా. ఎక్కడ దోషం దొరుకుతుందా, వాడిని ఎక్కడ మనం ఒక నేరస్తుడిగా నిలబెడదామనేటువంటి దృష్టి తప్ప, ఒక కొత్తవాడు రాస్తున్నాడు చక్కగా రాశాడు అతడిలో ఉన్నటువంటి మెరిట్ని బయటికి తెద్దామనేటువంటి దృష్టి వాళ్ళ విమర్శకులకు లేదు. కాబట్టి ఆయన అంటున్నాడనమాట, మనసు తేలిక పడే విధంగా మనం పుస్తకాన్ని చదువుకోవాలన్నమాట. అట్లాగే మొత్తుగా కళ్ళు మూసుకునే విధంగా మనం పుస్తకాన్ని చదివితే ఆ అనుభూతి మీకు కలుగుతుంది. మరి ఇప్పుడు భగీరథ గారు రాసినటువంటి నాగలాదేవి చదివితే, ఇందాక మా సోదరులు డాక్టర్ నాళేశ్వరం శంకరం గారు చెప్పిన అన్ని మాటలతో నేను ఏకీభవిస్తూ నా అభిప్రాయాన్ని కూడా చెప్తున్నాను. ఒక కథను కానీ, ఒక నవలను కానీ, లేదా ఏదైనా మీ ఇష్టం వచ్చినటువంటి పుస్తకాన్ని చదివిన తర్వాత హర్షం వర్షమై కురిస్తే అది మంచి పుస్తకం నా దృష్టిలో. ఆ హర్షం గుండెను తడపాలి. వర్షం ఏ విధంగా అయితే భూమిని తడుపుతుందో, మనం చదివినటువంటి పుస్తకం తాలూకు అనుభూతి ఉందే, హర్షం ఉందే, అది గుండెను తడపాలి. చదివినటువంటి ప్రతి ఘట్టంలో కూడా, అది కవిత్వం కావచ్చు, నవల కావచ్చు, కథ కావచ్చు, ఏదైనా కావచ్చు, చదివినటువంటి ప్రతి ఘట్టంలో కూడా, ప్రతి సన్నివేశంలో కూడా ఒక తీయని అనుభూతి మనల్ని వెంటాడాలి. ఇందాక చెప్పారు ఆయన ఏ విధంగా శృంగార రసాన్ని ఆ నవలలో వారు మలుచుకుంటూ వచ్చారు అనేది. అది స్వీయానుభవం అని కూడా చెప్పారు. రచయితకి స్వీయానుభవం ఉండవచ్చు, అనుభవం లేకపోయినా కూడా మనల్ని అనుభూతి చెందే గొప్పగా రచయిత రాయగలడు. అప్పుడే కదా రచయిత అయ్యేది. అది మనల్ని వెంటాడాలి ఆ అనుభూతి ఆ పుస్తకం చదివినప్పుడు. దృశ్యం వెంట దృశ్యం మనల్ని వేగంగా నడిపించుకుంటూ పోవాలి. ఈ పుస్తకంలో ఉన్న గొప్పతనం అదే. ఈ చారిత్రక నవల్లో ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఇందాక ఒక మంచి మాట చెప్పారు శంకరం గారు, ఈ పుస్తకాన్ని పొయిట్రీ లాగా వచ్చేసేరేమిటి, ఇది మొత్తం వచనంలాగా వచ్చేస్తే సగం పేజీలే వస్తాయి. కానీ మాలాంటి కవులు ఏ విధంగా అయితే వచ్చిన కవిత్వాన్ని వాక్యం తర్వాత వాక్యం వచ్చేసుకుంటారు, అలా వచ్చేసారు. ఇది ఒక కొత్త ప్రయోగం, అచ్చులో కూడా కొత్త ప్రయోగం చూపించారు భగీరథ గారు, రాయడంలోనే కాదు. ఎందుకంటే ఆ దృశ్యం వెనక దృశ్యం, మాట వెనక మాట, వాక్యం వెనక వాక్యం చదువుకుంటూ పోతే మనం ఆ కథ వెంట నడుచుకుంటూ వెళ్ళిపోతామన్నమాట. అది వారి యొక్క ఉద్దేశం. అలా మనల్ని కథ వెంట పరుగులు తీయించుకుంటూ వెళ్తారు భగీరథ గారు. చరిత్ర పొరల్లో దాగినటువంటి రసమయ గాథ ఈ నాగలాదేవిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కథ. అలాంటి నవరసభరితమైనటువంటి కథను చదివితే, మీరు చదవకపోయినా రేపు వారు పుస్తకాలు ఇస్తే లేదా వారి దగ్గర పుస్తకాలు తీసుకొని మీరు చదివితే మీ మనసు ఆనంద తాండవం చేయటం 100కి 100 పాళ్ళు నిజం. నేను ఆనంద తాండవం అనుభవించి వారు ఒక 8 పేజీలు ఉత్తరం రాశాను. ఇంత గొప్ప నవల నా జీవితంలో నేను ఎప్పుడూ చదవలేదు. నేను చాలామంది చారిత్రక నవలలు చదివాను, కానీ మొదటి పెట్టిన దగ్గర నుంచి చిట్ట చివరి పేజీ దాకా ఆగకుండా చదివింపజేసినటువంటి ఒకే ఒక నవల నా అనుభవంలో భగీరథ గారి యొక్క నాగలాదేవి అని చెప్పాను. అంటే నేను వారు నాకు పుస్తకం పంపిస్తే మధ్యాహ్నం 1 గంటకు మొదలుపెట్టి మర్నాడు ఉదయం మరలా మధ్యాహ్నం 1 గంట దాకా చదువుతున్నాను. నేను ఆ రాత్రి కూడా నిద్రపోలేదు. అంటే ఆ విధంగా నిద్రపోకుండా చదివింపచేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి భాషా శైలి ఈ నవల్లో ఉంది. ఇప్పుడు నా సబ్జెక్టు కూడా అదేనమాట. నాగలాదేవి నవల్లో ఉన్నటువంటి భాషా సౌందర్యం, శైలి, సమన్వయ దృక్పథం ఏమిటనేది నేను మాట్లాడబోతూ ఉన్నా. అదే ఒక నారాయణ రెడ్డి సభకు అధ్యక్షత వహించారు. వచ్చినప్పుడు ఒకడు నన్ను గుర్తించడం ఏమిటి, ఒకడు నన్ను గుర్తించడం ఏమిటి, భూగోళంపై ఎప్పుడో కవిత్వపు కుంభవృష్టిగా కురిసిన విశ్వకవీంద్రుడిని నేను అన్నాను. అందరూ క్లాప్స్ కూడా ఆయన కూడా కొట్టారు. ఆయన గమనిస్తున్నాను కొడుతున్నాడో లేదని. అంటే ఎందుకు చెప్తున్నా అంటే గట్స్ ఉండాలండి. నీలో ఎప్పుడైతే ఆ కృషి ఉంటుందో అప్పుడు నీలో గట్స్ ఉంటాయి. అట్లాగా ఆయన అంత పెద్ద పరిశోధన. ఇంకొక విషయం, ఆ గ్రంథం చదువుతూ ఉంటే అది నవల లేకపోతే చారిత్రక పరిశోధనలో ఎక్కడా కూడా
అవాస్తవికమైనటువంటి అంశాలు లేకుండా ఇంతవరకు చెప్పారు వాళ్ళు పెద్ద నవలా రచయితలు వీళ్ళు నవలా రచయితలు అని వాళ్ళ పేర్లు ఎందుకు, కానీ నేను చాలా చారిత్రక నవలలు చదివాను. అందులో పెద్ద పెద్ద మార్కెటింగ్ చరిత్ర వేరు, కానీ అందులో కల్పనలు ఎక్కువ ఉంటాయి. ఆయన నారాయణ గారు అన్నట్టు 75% కల్పన, 25% వాస్తవికత ఉంటుంది. కానీ జర్నలిస్ట్ అనేటువంటి వాడు ప్రత్యక్ష దృశ్యాలు చూసి ఉన్నారు కాబట్టి ఆయన జీవితంలో ఇందులో కల్పనలు చోటు ఇవ్వకుండా అద్భుతమైన భాషతో అద్భుతమైన నవల రాశారు. మీరందరూ కూడా చాలా ఈరోజు అదృష్టవంతులు అని చెప్తున్నాను. నేను రాధాకృష్ణకు చెప్పాను, ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మీరంతా అద్భుతమైన కవులు మీలో ఉన్నారు. చాలా ఇంట్రెస్ట్గా వింటున్నారు, ఎవరో ఒకరు ఇద్దరు తప్ప. అంటే వాళ్ళ ప్రేమ లేదని కాదు, ప్రేమ ఎంత గొప్పదో ఇంకా తర్వాత ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతారు. ఒక 10-15 నిమిషాలు ముగుస్తుంది ఇది సభ. దయచేసి ఇంతవరకు బాగా శ్రద్ధగా విన్నారు, మాట్లాడుకోకుండా శ్రద్ధగా వినండి. మీరు ఈరోజు ఒక మహాద్భుతమైనటువంటి ఒక నవలను మహాద్భుతమైన వక్తలు వేదిక మీద చెప్పిన విషయాలు గమనిస్తే మీరు ఎంతో ఎంతో మీకు ఎడ్యుకేషన్ వచ్చినట్టు. కాబట్టి ఇప్పుడు జ్యోత్స్న ప్రభ గారు ఒక పాత్ర చిత్రణ గురించి, అంటే ఇంతవరకు పురుషులే మాట్లాడారు, వేదిక మీద 2 స్త్రీలు ఉన్నారు కాబట్టి ఆ స్త్రీ పురుషులు ప్రేమించినట్టుగా ఆ స్త్రీ ప్రేమించినట్టుగా పురుషులు ప్రేమించారని చలమంటారు. అట్లాగా పురుషులు ఇది ప్రేమకు సంబంధించింది కాబట్టి పాత్ర చిత్రణ పైన అద్భుతంగా ఆమె సంక్షిప్త సుందర సందేశం గావించాలని చెప్పేసి నేను కోరుతూ ఆమెకు అవకాశం ఇస్తున్నాను. సభాధ్యక్షులకు, వేదికను అలంకరించిన సాహితీవేత్తలకు, సభలో ఉన్న సాహిత్యాభిమానులకు అందరికీ నమస్కారం. నిజంగా ఇంతవరకు ఈ ప్రసంగాలు ఎలా కొనసాగుతున్నాయంటే నాలేశ్వరం శంకరం గారిది అదొక ప్రవాహంలో కొట్టుకొని పోయాం. ఎప్పుడో 2004లో కరీంనగర్లో వారి పరిచయం. అప్పుడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వారికి దూదిమేడ సంకలనానికి సినారే అవార్డు వచ్చింది. ఆ సందర్భంలో వారి పరిచయం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే ప్రవాహం సార్లో. రిటైర్ అయ్యి ఎన్నేళ్ళు అవుతున్నా. చాలా గొప్ప విషయం సార్, మీరంతా మాకు స్ఫూర్తి. ఇక బీరం సుందర్రావు గారు వారు మాట్లాడుతుంటే నాకు చిన్నప్పుడు రేడియోలో సంక్షిప్త శబ్ద చలనచిత్రం వినేవాళ్ళం. అప్పుడు టీవీలు లేవు. ఆ రోజుల్లో ఆ ఎమోషన్స్ గొంతులు అన్నీ పలికిచ్చేస్తున్నారు సార్. ఆ శబ్ద చిత్రాన్ని వింటున్న అనుభూతి కలిగింది. ఇంకా ఈరోజు నేను ఈ కార్యక్రమానికి రావడానికి ముఖ్య కారణం బిక్కి కృష్ణ గారు, కళారత్న. వారు చాలా గొప్ప వారు. అందరూ ఒక సాహిత్య సమావేశం చేయాలి అంటే ఒక యజ్ఞంతో సమానం. చాలా యజ్ఞాలు చేశారు. ఇంద్రపదవి ఎప్పుడో వచ్చేసి వారికి కళారత్నాన్ని బిరుదు ప్రభుత్వం ఇచ్చింది. ఇంకా మరొక భగీరథ గారు చాలా గొప్ప రచయిత, కవి. చాలా రచనలు చేశారు, 15 రచనలు చేశారు. అయితే జర్నలిస్ట్ కావడం వల్ల వారి భాష అంత గొప్పగా ఉందని నాకు అర్థమైంది. చాలామంది చెప్పారు ఇక్కడ. నేను చెప్పాల్సిన పాయింట్స్ కొన్ని నాలేశ్వరం గారు చెప్పారు, కొన్ని సుందరరావు గారు చెప్పారు. కాబట్టి నాకు కొంచెం సరిపోతుంది, కొన్ని పాయింట్స్ చెప్తే సరిపోతుంది. అయితే భగీరథ గారు సినీ రచయిత కూడా అని తెలిసింది. బహుశా అందుకే ఇది స్క్రీన్ ప్లే కనిపిస్తుంది. ఒక దృశ్యం తర్వాత ఒక దృశ్యం, ఒక స్క్రీన్ ప్లే ఎట్లా రాసుకుంటారో అట్లా అనిపించింది. అయితే మొట్టమొదట నాగలాదేవి ఈ నవల చదువుతుంటే ఎక్కడ ఆగాలనిపించదు. 270 పేజీలు ఉంది. నేను ఫస్ట్ పుస్తకం తీయగానే ఎన్ని పేజీలు ఉంది, ఎన్ని గంటల్లో చదువుతాను అని చూసుకుంటాను. ఎందుకంటే నాకున్న సమయం, నాకున్న పనులు అన్నీ సర్దుకోవడం కష్టం. అందుకని చూశాను, అమ్మ 270 పేజీలు ఉంది, 3 గంటలు పడుతుంది దాదాపు అనుకున్నాను. కానీ బిగిన చదివేశాను, ఎక్కడ ఆగలేదు. అంటే అలా నవల నేను చదవడం కాదు, చదివింపజేసింది. ఏ పుస్తకమైనా దాని ప్రత్యేక లక్షణం ఏంటి అంటే పుస్తకం చేతిలో పట్టుకున్నామంటే ఆపకుండా చదివించగలగాలి. అది మన భగీరథ గారి అద్భుతమైన శైలి విన్యాసం. వారికి నిజంగా అభినందనలు. అయితే శైలి గురించి చెప్పారు. నాకు ఇంకొకటి అనిపించింది, శైలి పట్ల వారికి ఎంత మమకారం ఉందో కానీ వాళ్ళ కూతురు పేరు శైలి శృతి.
ఎంత శృతిబద్ధంగా ఉన్నాయి, ఎంత శైలి బాగుంది. శైలి గురించి గొప్ప గొప్ప శాస్త్రాలు ఉన్నాయి మన భారత సాహిత్యంలోనూ ఆంగ్ల సాహిత్యంలోనూ కూడా. బహుశా ఆ శైలిని ఎంతగా వీరు ప్రేమిస్తారా అనిపించింది. తర్వాత ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని. కానీ నేనైతే వీ కెన్ జడ్జ్ దిస్ బుక్ బై దిస్ కవర్. పైన నాగలాదేవి అని అన్నారు, శ్రీకృష్ణదేవరాయల ప్రేమ కథ అన్నారు, కానీ ముఖ చిత్రం ఒక వీర నారి. అంటే ఒక సామాన్యురాలైన నాట్యం చేసుకొని బ్రతికే ఒక స్త్రీమూర్తి కాదు, ఈమె ఒక వీర వనిత. ఆయన మనసుకు పట్టుకుంది ఇది. అంటే స్త్రీని ఎలా చూడాలి, ఆమె ఉదాత్తత ఏంటి, ఆమెను ఎలా అద్భుతంగా చిత్రించవచ్చు. ఈమె ఎంత ప్రేరణ కలిగిస్తే కదా శ్రీకృష్ణదేవరాయలు హరిగంధపురం అనే ఊరికి నాగలాపురం అని పేరు మార్చి ఉత్తర్వులు చేశారు. అంటే ఎంత ప్రేమ ఉంటే ఒక ఆ రాణి మీద ఆయన కేవలం ప్రేమిక కాదు, ఆమె అతని రాణి. తన భార్య కంటే కూడా, మొదటి భార్య కంటే కూడా ఎక్కువ స్థానం ఇచ్చి చిన్నాదేవిని కుడివైపున కూర్చోబెట్టుకున్నాడు అని మనకు శాసనాలు చెప్తున్నాయి. అంటే అంత ప్రేమ పొందింది నాగలాదేవి. ఇది ఉత్తమ ప్రేమ కథ, ఉదాత్తమైన ప్రేమ కథ, అందరూ చెప్పారు. ఇది చదువుతుంటే అడుగడుగునా నాకు కర్పూర వసంతరాయలు గుర్తుకొచ్చింది. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అంతవరకు నాగార్జున సాగరం, నవ్వని పువ్వు రాసిన కవిగా పేరు రాలేదు. కర్పూర వసంతరాయలు రాశాకనే ఆయన మహాకవి అనిపించుకున్నాడు. కారణం ఏంటంటే ఆ కథ ఇలాంటిదే. మన శంకరం సార్కి తెలుసు, ఎందుకంటే అక్కడ లకుమాదేవి నాట్యం చేసే అమ్మాయి, ఇతడు రాజు వసంతోత్సవాల్లో ఆమె నాట్యం చూస్తాడు, మనసు పడతాడు. అయితే కృష్ణదేవరాయలు చేసిన ధైర్య సాహసాలు ఆయన చేయలేకపోయాడు, ఆయనను భార్యగా చేసుకోలేదు. ఆయన భార్యకు ఈమె నచ్చలేదు. సార్ గుర్తు చేశారు, ఆయనకు భార్యకు పేరు లేదని. అవసరం లేదనుకున్నారు, నారాయణ రెడ్డి గారు చెప్పలేదు. నేను మాట్లాడలేనేమో, బాల్య స్నేహితురాలు కదా, నువ్వు అద్భుతంగా మాట్లాడగలవు అని చెప్పాను. అంటే ఆమె ఇంతకుముందు కూడా విన్నాను ఆమె స్పీచ్లు, కానీ క్లిష్ట పరిస్థితుల్లో అంగీకరించి నా మాట కాదనలేక వచ్చి, కానీ చదవడం అనేటువంటిది ఆమె ఎంత అద్భుతంగా ఫీల్ అయ్యి చదివిందో, ఇంతకుముందు పెద్దలు అన్నట్టుగా ఆ పుస్తకమే చదివించిందో, కానీ రసపరవశులు అయిపోతున్నారు అంతా. నేనైతే 2-3 సినిమాలు కృష్ణదేవరాయల గురించి ఆమె గురించి చూసినట్టుగా ఉంది. అంత అద్భుతమైన గ్రంథం రాసినారు. భగీరథ గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ, ఇప్పుడు చివరి వక్త మన జల్ది విద్యాధరరావు గారు. ఆయన అంశము చిన్న అంశము కాబట్టి త్వరలోనే ముగించేస్తారు. ఆయన అంశమే చిన్న అంశం, పైగా ఎక్కువ మాట్లాడారు అనమాట. ఆయన కవిత్వం రాసేవారు. ఆయన అయిన తర్వాత మన పెద్దలు, అంటే నరసింహ సార్ ఇక్కడ ఒక విషయం చెప్పాల, గొప్ప ప్రేమకు సాక్ష్యం ఎవరంటే గురువు గారు. గురువు అంటే శిష్యులంతా ఆనందంగా ఉంటే చూసి ఆనందించేవారు అనమాట. అట్లా గురువు అంటే పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఆనందిస్తూ ఉంటారు, సర్వజ్ఞులు మౌనంగా ఉంటారు, మనలాంటి వాళ్ళే మాట్లాడుతుంటాం అన్నట్లుగా గురువు గారు వచ్చిన వెంటనే ఏం చెప్పారంటే, నేను ముఖ్య అతిథి అంటే ఫస్ట్ ముఖ్య అతిథి సంభాషణ ఇవ్వాలి కదా, ముఖ్య అతిథిగా గురువు గారు మీరు మాట్లాడండి అని చెప్దాం అనుకున్నా. ఆలోగా గురువు గారు ఏమన్నారంటే, అందరూ మాట్లాడిన తర్వాత చివరిలో నేను మాట్లాడతానని చెప్పారు. చూడండి, అది ప్రేమతత్వం అంటే. కాబట్టి ఈయన అయిపోయిన వెంటనే గురువు గారు మాట్లాడతారు, మన మేడం గారు 2 మాటలు మాట్లాడతారు, శుభాకాంక్షలు అందజేస్తారు. 10 నిమిషాల్లో అయిపోతుంది, తర్వాత మీకు అంతా అవార్డులు ఇస్తాము. ఇంతవరకు మీరంతా చాలా సీరియస్గా వింటున్నారు అంటే రసానందాన్ని పొందుతున్నారని నేను అనుకుంటున్నాను. ఒకరు ఇద్దరు నీరసానందం పొందవచ్చు, అది వేరే విషయము. కాబట్టి ఇప్పుడు అది కూడా పోయేటట్టుగా మన జల్ది విద్యాధరరావు వాయిస్, శబ్దశక్తి, గల భాస్వర లలితస్వర అంటారు సినారే, అట్లా ఆ వాయిస్ని లో నుంచి ఆయన నాటి సమాజము, ఈనాటి సమాజానికి సామాజిక సందేశం, సామాజిక నాగలాదేవి సామాజిక సందేశం అనేటువంటి అంశంపై ప్రసంగిస్తారు. సభాధ్యక్షులు బిక్కి కృష్ణ గారికి, ముఖ్య అతిథులు శ్రీ నరసింహప్ప గారికి, ఇంకా మహావక్తలందరూ కూడా వేదిక మీద అలంకరించున్నారు, వారందరికీ, ముఖ్యంగా విజయలక్ష్మి పండిట్ మేడం గారికి,
మిగిలిన సభలో కొలువు తీరినటువంటి మహా కవయిత్రులు కవులు అందరికీ కూడా నా నమస్కారాలు. ఈ గొప్ప నవలని, చారిత్రక నవల, ఇదొక అజరామర ప్రేమ కావ్యం, ఒక గొప్ప ప్రబంధ కావ్యం. ఇటు చారిత్రాత్మక కావ్యాలు అనేకం మనకి నాగేశ్వర శంకరం గారు చెప్పినట్లు తెలుగులో వచ్చినా కానీ, ఒక గోనగన్నారెడ్డి, అడవి పాపరాజు గారు రాసినటువంటి గోనగన్నారెడ్డి కానీ, తెన్నేడు సూరి గారు రాసినటువంటి చెంగీజ్ ఖాన్, చాలా అద్భుతమైన వర్ణనలు ఉంటాయి. ఆ రెండు నవల్ని నేను చదివాను. వాటితో సమానంగా ఏ మాత్రం తక్కువ కాకుండా ఈ నవల ఉంది సార్. అద్భుతమైనటువంటి కవితా శైలి. ఇది ఒక నవల కాదు, నిజంగా చెప్పాలంటే ఇది కవిత్వాన్ని నవల రూపంలో రాశారు అంతే. ఒక కవిత్వం. ఆయన ఎప్పుడో 1977లోనే మానవత అనే ఒక కవిత సంపుటిని వెలువరించినటువంటి గొప్ప వ్యక్తి. ఆయనేమి సామాన్యులు కాదు. భగీరథ గారు 1950, చిన్న ఆయన బ్రీఫ్ ఇంట్రడక్షన్ మీకు తెలియదు కాబట్టి చెప్తాను. 1956లో నాగండ్ల అనే గ్రామంలో ప్రకాశం జిల్లాలో జన్మించారు. 1974లోనే ఆయన ఆహుతి అనే నాకు నాటకం రాశారు. అది చాలా గొప్ప సంచలనాత్మక నాటకం. 77లో అది చెప్పాను కదా మీకు, అది మానవత అనే ఒక కవితా సంపుటి 80లో 77లో ఒక సినిమా జర్నల్కి ఒక రిపోర్టర్గా పనిచేశారు. సరే, ఆయన ఒక సినిమా గురించి జగపతి బాబు నటించినటువంటి ఒక సినిమా కోసం, అక్కడ పాట చిత్రీకరణ కోసం ప్రొడక్షన్ మేనేజర్గా, కోఆర్డినేటర్గా ఆయన హంపి నగరాన్ని దర్శించాడు. ఒక 20 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం. అప్పుడు అక్కడ చూసినటువంటి ఆ చారిత్రక ఆధారాలన్నీ చూసుకొని అవన్నీ ఆయన ఎంతో ఉత్తేజం పొంది దాని ద్వారా ఈ కవిత, ఈ గొప్ప కావ్యాన్ని రాశారు. ఇటువంటి గొప్ప కావ్యాలు మనం చాలా అరుదుగా చూస్తాం. మొట్టమొదటి నుంచి చివరి వరకు కూడా ఎంతో అద్భుతంగా ఒక వరద ప్రవాహంలాగా నడిచిపోయింది. ఇటువంటి కావ్యాలు ఒక ఆముక్తమాల్యద, లేకపోతే వసుచరిత్ర, ఒక శిలప్పాధికారం, ఒక మణిమేఖలై, ఇటువంటి మహాకావ్యాలతో పోల్చదగినటువంటి కావ్యం ఇది. ఇది నిజంగా ఎంత గొప్ప విషయం అంటే, ఈ ఒక సినీ జర్నలిస్ట్ అయ్యి ఉండి ఒక చారిత్రాత్మకమైనటువంటి కావ్యాన్ని, ఒక చరిత్రలో మరుగుపడినటువంటి అంశాలని, ఒక మహా సామ్రాజ్యాన్ని ఏలినటువంటి ఒక గొప్ప, దాదాపు ఒక 300 సంవత్సరాల పాటు ఒక భారతదేశంలో వారి పరిపాలన, విజయనగర పరిపాలనతో భారతదేశం నుంచి బయట నుంచి వచ్చినటువంటి ముస్లిం రాజులను తరిమికొట్టినటువంటి గొప్ప సామ్రాజ్యానికి అధినేత అయినటువంటి కృష్ణదేవరాయలు భార్యగా చిన్నాదేవిని చిత్రీకరించిన తీరు చాలా గొప్పది. ఇటువైపు బహమని సుల్తానులు, అటువైపు ప్రతాపరుద్ర గజపతి, ఒరిస్సాని, కళింగాంధ్రని పాలిస్తూ ఉంటాడు. వీళ్ళందరినీ కూడా తట్టుకొని మరి కృష్ణదేవరాయలు ఎంతో గొప్ప పరిపాలన చేశాడు. ఆయన ఆ విధంగా కావడానికి, ఆయన వ్యక్తిత్వాన్ని, మూర్తిమత్వం అనేది రావడానికి కారణం చిన్నాదేవి అనేది దీంట్లో మనకి నిరూపణ చేస్తారు. అది ముఖ్యమైనటువంటి. అంతకుముందు కృష్ణదేవరాయలు అనేది మనకు తెలియదు. నూనూగు మీసేల వయసులోనే ఈమెతో ప్రేమలో పడతాడు. మొట్టమొదటి భార్య తిరుమలదేవిని వివాహం చేసుకోకముందే చిన్నాదేవితో, నాగలాదేవితో ప్రణయం అనేది మొదలవుతుంది. అప్పటి నుంచే కృష్ణదేవరాయల్ని ఒక సంపూర్ణ మనిషిగా, ఒక వీరునిగా తయారు చేయడానికి నాగలదేవి కృషి చేస్తుంది. ఇటువంటి గొప్ప నవలని రాసినందుకు నేను ముందుగా భగీరథ గారిని అభినందిస్తున్నాను. ఈ గొప్ప నవలని చిన్న సమీక్ష నాకు ఇవ్వడానికి అవకాశం కల్పించిన పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే ఇక్కడ సామాజిక సందేశం ఏమిచ్చారు అనే విషయంలో నాగలాదేవి, ఆవిడ ఒక గొప్ప, ఆమె జీవితమే ఒక సందేశం. ఒక వేశ్య అయ్యుండి ఒక రాజ్యానికి రాణిగా వచ్చిందంటే ఇంకంతకన్నా సందేశం ఏం కావాలా? ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉంటే ఒక రాజ్యానికి. అందులో ఆయనే మామూలు సాధారణమైన రాజు కాదు. మీరు ఎక్కడో అంటే వందల వేల రాజుల్లో చూసినట్టు కృష్ణదేవరాయలు ఒక సామాన్యమైన రాజు కాదు. ఒక అసమాన ప్రతిభావంతుడు, ఒక ధీరుడు,
ఎందుకంటే అనేక రాజ్యాలని దాదాపు ఆయన 20 సంవత్సరాలు పరిపాలించాడు. 1909 నుంచి 1929 వరకు ఆయన పరిపాలించాడు. ఆ 20 సంవత్సరాల్లో శత్రు మూకల దరిదాపులకు కూడా వచ్చేవి కాదు. బహమనీ సుల్తాన్లు, బిజాపూరు, గోల్కొండ, గుల్బర్గా, ఈ సుల్తాన్లందరూ కూడా ఎంతో చాలా పవర్ఫుల్గా ఉన్నా కానీ వాళ్ళు ఎవరో కూడా దరిదాపులకు కూడా వచ్చే ధైర్యం చేయలేకపోయారు. అంత అసమాన ప్రతిభావంతుడు, అంత అసమాన వీరుడు కృష్ణదేవరాయలు. ఆ హిందూ సామ్రాజ్యాన్ని కాపాడాడంటే మొత్తం కంప్లీట్గా భారతదేశం ఒక ముస్లిం దేశంగా మారకుండా కాపాడాడంటే అది కేవలం కృష్ణదేవరాయలు కృషి. తర్వాత భారత చిట్ట చివర మన మధుర తంజావూరు పరిపాలించినటువంటి ఈ మధుర నాయకరాజులు కూడా దానికి కారణం అని మనం చెప్పుకోవచ్చు. భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడిన మహావీరులు వీళ్ళు. తంజావూరు రఘునాథ నాయకుడు, మధుర వీళ్ళు నాయకరాజులు, ఈ కృష్ణదేవరాయలు వీళ్ళంతా ఇటువంటి గొప్ప మరి మహారాజుకి ఒక భార్యగా ఆమె రావడం అనేదే ఒక పెద్ద సందేశం. ఇంతకన్నా సందేశం లేనే లేదు. అంటే ఎటువంటి వ్యక్తిత్వం ఉంటే, ఎటువంటి ఒక క్యారెక్టరైజేషన్ ఆమెలో ఉంటే ఆమె ఆ విధమైన పరిస్థితికి, ఆమె ఇటువంటి పొజిషన్కి రావడం అనేది సాధ్యం కాదో మనం తెలుసుకోవచ్చు. ఆమెకు ఒక 4-5 సంఘటనలు వివరించి ఆమెకు సామాజిక సందేశం ఏ విధంగా ఇచ్చింది, ఆమె ప్రవర్తన ద్వారా, ఆమె మాటల ద్వారా అనేది మీకు తెలియజేసి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా జోష్ణప్రభ గారు చెప్పారు ఆ శిల్పి వృత్తాంతం. దాంట్లో శిల్పి అక్కడ చెక్కేటప్పుడు ఒక రథం, ఒక చక్రం దాన్ని కింద పడిపోయేటప్పుడు పడినప్పుడు ఆమె కొద్దిలో తప్పించుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ దళాధిపతులు, వాళ్ళకి సైన్యాధిపతులు వాళ్ళందరూ కూడా వచ్చి ఆ శిల్పిని గట్టిగా చేతులు విరిచి పట్టుకుంటారు. అప్పుడు నాగలాదేవి గారు ఇతను మామూలు శిల్పి, ఒక చిన్న తన పని ఏదో తను చేసుకుంటారు, అది నా అజాగ్రత్త, నేను దగ్గరికి వెళ్ళడం అనేది నేను అజాగ్రత్త, అతని తప్పేమీ లేదు, కాబట్టి అతన్ని ఒక సామాన్యుడిని మనం రక్షించాలి అని ఆవిడ సందేశం ఇచ్చింది. అటువంటి గొప్ప మనస్తత్వం ఉన్న నాగలాదేవి మరి ఇంకా కొన్ని సందర్భాలు కూడా మనం ఒక 2-3, టైం లేదు నాకు, మా బిక్కి కృష్ణ అన్నగారు చివరిలో ఇవ్వటం అనేది. తర్వాత నాగలాదేవి గారు అప్పుడు పెద్ద వరదలు హంపి నగరానికి చుట్టుముట్టినప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా ఎంతో బాధలు పడుతూ ఉంటారు, సరైన తిండి ఉండదు, అందరూ కూడా నిర్వసలితులైపోతారు. వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక కోటలకు సంబంధించిన గుళ్ళల్లోనూ గోపురాల్లోనూ అక్కడ వాళ్ళని పెట్టి వాళ్ళందరికీ కూడా భోజనాలు కూడా అక్కడ నాగలాదేవి అరేంజ్ చేస్తుంది. ఎందుకంటే కృష్ణదేవరాయలు ఆ టైంలో ఉదయగిరి సంస్థానాన్ని జయించడానికి వెళ్తాడు. ఆ టైంలోనే ఈ వరదలు వస్తాయి. వరదలు వచ్చినప్పుడు కొన్ని వాక్యాలు మీ ముందు పంచుకొని నేను. ప్రధాన వీధిలో నీరు ఉండటంతో ప్రజల సంచారం లేదు, అంగళ్ళు అన్నీ మూసి ఉన్నాయి, ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నట్టు చిన్నాదేవి గ్రహించింది. మంత్రులు దళపతులు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. చిన్నాదేవి వచ్చిందని తెలుసుకున్న ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. చిన్నాదేవికి అందరూ అభివాదం చేశారు. చిన్నాదేవి గారు అలా వచ్చిన వెంటనే ప్రజలందరినీ కూడా వాళ్ళని కలుసుకొని ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రజలకు కావాల్సినటువంటి తక్షణ సహాయం ఆవిడ అందించడానికి కూడా దీంట్లో రాశారు. అంటే ఇప్పటి పరిపాలకులు కూడా మర్చిపోయే ఇంత లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి ఈ రోజుల్లో కూడా మరి ప్రజల కష్టాలని ఎంతమంది పాటించుకుంటారని మనం చూడొచ్చు. అటువంటిది ఆ రోజుల్లోనే మరి అంతమంది ప్రజల్ని రక్షించి ఆవిడ ఒక కాపాడటం అనేది గొప్ప విషయం. ఆమె సామాజిక సందేశం ఆ విధంగా కూడా తన ఇచ్చిందని చెప్పవచ్చు. సభాధ్యక్షులు నట సామ్రాట్ కళారత్న బిక్కి కృష్ణ గారికి, ఈనాటి కథానాయకుడు, సో మనందరం ఈ విధంగా కలుసుకొని మాట్లాడుకోవడానికి సందర్భం కల్పించినటువంటి భాగీరథ గారికి, నా పక్కనే ఉన్నటువంటి సోదరిమణి, నా ఫ్రెండ్ భార్య ఆమె. సో మేమిద్దరం ఐఏఎస్లో రావు స్టడీ సర్కిల్లో చదువుకున్నాము. సో విశ్వపుత్రిక డాక్టర్ విజయలక్ష్మి పండిట్ గారికి, రామచంద్రారెడ్డి గారు చక్కని స్టడీ సర్కిల్ని పెట్టి ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లని
తయారు చేశారు వారు. అద్భుతమైనటువంటి విశ్లేషణ ఇచ్చినటువంటి డాక్టర్ నాలేశ్వరం శంకరం గారికి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క విషయాన్ని మన కళ్ళకు కట్టినట్లు వారు వివరించారు. అదేవిధంగా సుందర్రావు గారు కూడా ఆయన లెక్చరర్ కాబట్టి సహజంగానే నిజంగానే అద్భుతమైనటువంటి ప్రవాహాన్ని ఎన్నో కోణాలలో వారు కవి హృదయాన్ని ఆవిష్కరించారు మనకి. అది చాలా గొప్ప విషయం అది. సో జ్యోత్స్న ప్రభ గారు కూడా నాగలాదేవి గారి పాత్ర చిత్రీకరణ నుంచి ఎంతో లోతుగా విశ్లేషించారు. అలాగే జల్దీ విద్యాధరరావు గారు, అరికపూడి రఘు గారు, ఈ రఘు గారు ఈ చక్కని వేదికను ఏర్పరిచి ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి నాంది పలికినందుకు వారికి కూడా నా కృతజ్ఞతలు, నమస్కారాలు. మరి ఈనాడు పారిజాత పత్రికా రచయితలకి పురస్కారాలు అందుకోబోతున్నటువంటి వారు, జాతీయ జీవన సాఫల్య అనువాద పురస్కారాలు అందుకోబోతున్నటువంటి డాక్టర్ విజయలక్ష్మి పండిట్ గారు, యలనాగ గారు, రంగనాథ రామచంద్రరావు గారు, రవీంద్రాచారి గారు, శ్రీనివాస గౌడ్ గారు, కవి సమ్మేళనం నిర్వహించినటువంటి వారు, కవి సమ్మేళనంలో పాల్గొన్నటువంటి కవులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. కృష్ణ గారు ప్రతిదానికి ఒకరిని ఫిక్స్ చేస్తారు. సో ఎందుకంటే సంక్షిప్త సుందర సందేశం అంటారు. సో దాంట్లోనే వాళ్ళని ఫిక్స్ చేశారు అప్పుడే సంక్షిప్తం అని చెప్పానని. సో అలాగే నాకు వారు ఇచ్చినటువంటి రోల్ ఏమిటంటే ప్రేమతత్వం గురించి అద్భుతంగా మాట్లాడతారు అని చెప్పనని ఒక కితాబ్ ఇచ్చారు. అది అద్భుతమో కాదో తెలియదు కానీ నాకు ఏమనిపించిందో అది మీతో పంచుకుంటాను. నేను చాలాసార్లు పంచుకున్నాను, ఇప్పుడు కూడా పంచుకుంటాను. ఇది నాగలాదేవి ప్రేమ కథ అని దాంట్లోనే చెప్పారు. సో కాబట్టి ఈ ప్రేమ కథను ఇంత అద్భుతంగా సుందరంగా తీర్చిదిద్దడం అనేటువంటిది మూలమేమిటి? శ్రీకృష్ణదేవరాయలకు నాగలాదేవి మీద ఉన్నటువంటి ప్రేమ. అలాగే సృష్టికి మూలమని పెద్దలు ఏం చెబుతారంటే, గాడ్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ట్రూత్ అండ్ లవ్. సత్యము, ప్రేమ భగవంతునికి అఫ్కోర్స్ ఆమ్ని ప్రజెంట్, ఆమ్ని పొటెంట్, ఆమ్నిషియంట్ అని కూడా చెబుతారు. మామూలుగా మనకు అర్థమయ్యేటువంటి భాషలో చెప్పేది ప్రేమ, తర్వాత సత్యం. సత్యం అనంటే ఎప్పటికీ మారనటువంటిది, ఏ కాలానికి కానీ ఏ దేశానికి కానీ సంబంధం లేదు, అది ఎప్పుడు అలాగే ఉంటుంది. సో ప్రేమతత్వం అనే దానికి గాడ్ ఈజ్ లవ్, దానికి ప్రతిరూపము తల్లి, స్త్రీమూర్తి. ఎందుకనంటే తల్లి ప్రేమకు మించినటువంటి ప్రేమ మనం ఎప్పుడు అనుభవించి ఉండం. భగవంతుడు ప్రతి చోట తన ప్రతినిధిగా తల్లిని పెట్టాడని చెప్పి పెద్దలు చెబుతారు. తల్లి ఏం కోరుకుంటుంది అనంటే, తనకేమీ కావాలని కోరుకోదు, తన పిల్లలు బాగుండాలని చెప్పి కోరుకుంటుంది. వాళ్ళు క్షేమంగా ఉండాలని, వాళ్ళు ఎల్లకాలం ఆరోగ్యంగా ఉండాలని, ఐశ్వర్యంగా ఉండాలని, బాగుండాలని చెప్పి కోరుకుంటుంది. ఆఖరికి కొడుకు దొంగ అయినా కూడా పట్టుబడకుండా చూడు స్వామి అని చెప్పి దేవుణ్ణి కోరుకుంటుందట. అంటే ఆమె ప్రేమ అలాంటిది. దీనికి మించినటువంటి తత్వము ప్రపంచంలో ఏదీ లేదని చెప్పి పెద్దలు చెబుతారు. ఎందుకనంటే తల్లి ఎప్పుడు కూడా తాను భర్తను కానీ పిల్లల్ని కానీ సేవిస్తున్నానని చెప్పదు. షీ నెవర్ సేస్ ఐఎమ్ సర్వింగ్ మై చిల్డ్రన్, ఐఎమ్ సర్వింగ్ మై హస్బెండ్ అనేది. ఐఎమ్ లవింగ్ మై హస్బెండ్, ఐఎమ్ లవింగ్ మై చిల్డ్రన్ అంటుంది. ఎక్కడో పుట్టినటువంటి ఒక తల్లి, ఒక స్త్రీ వివాహము అన్నటువంటి యొక్క బంధము ఏర్పడగానే తాను మొత్తము ఆ కుటుంబానికి తను తాను అర్పించుకుంటుంది. సో వారిని
సేవించటంలోనే తన జీవితాన్ని పండించుకుంటుంది. షీఈ్ ప్రిపేర్డ్ టు టైటన్ హర్ స్టమక్ ఫర్ ది సేక్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ఫర్ ది ఫ్యామిలీ. కుటుంబం కోసం దేనినైనా త్యాగం చేయడానికి సిద్ధపడుతుంది. సో ప్రేమ నుంచి పుట్టేదే ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ ఈజ్ సర్వీస్ అని చెప్తారు. సర్వీస్ అనేది సపరేట్ కాదు. సర్వీస్ అనేది సపరేట్ అయితే అది గ్లామర్ అంటారు. నేనే ఇంత పెద్ద సేవకుణ్ణి, నేనే ఇన్ని సేవలు చేశాను, అన్ని సేవలు చేశాను అని చెప్పుకోవడం అన్నటువంటిది ఒక గ్లామర్ అది. అయితే నిజమైనటువంటి ప్రేమకు తార్కాణము సేవ. ది వే ఆఫ్ గాడ్ ఈ సర్వీస్ అండ్ ద వే టు గాడ్ ఈజ్ ఆల్సో సర్వీస్ అని చెప్పి ఒక అకల్ట్ స్టేట్మెంట్ ఉంది. భగవంతుని మార్గము సేవ. ఎట్లా భగవంతుడి మార్గం అంటే అది భగవంతుడు ఉన్నాడో లేదో మనకు తెలియదు. సో అట్లాంటప్పుడు మరి ఆయన ఏదో సేవ చేస్తున్నాడు అంటే ఎట్లా నమ్మేది అనేటువంటి ఒక ఆలోచన మనకి రావచ్చు అనమాట. అసలు ఈ సృష్టి అంతా కూడా ఎట్లా నడుస్తోంది, ఏ విధంగా కోటాను కోట్ల గెలాక్సీలు ఉన్నాయి. ఒక గెలాక్సీలో కోటాను కోట్ల నక్షత్ర మండలాలు ఉంటాయి. అట్లాంటి దాంట్లో సూర్యమండలం అన్నటువంటివి ఒకటి. అట్లాంటి దాంట్లో మనం ఒక గ్రహం, ఒక భూమి. ఈ గ్రహంలో ఎన్నో 84 లక్షల జీవరాశులు ఉన్నాయని చెబుతారు. ఆ జీవరాశుల్లో మానవుడు ఒక జీవరాశి. సో ఇంత విస్తృతమైనటువంటి ప్రపంచం అంతా కూడా ఆ నిర్ణీత కక్షలో అవి తిరుగుతున్నాయి కాబట్టే మనం అందరం జీవించగలుగుతున్నాం. ఆ కక్ష దాటి ఏదో ఒక ఉల్క వచ్చి పడితేనే మొత్తము భూమి ఎన్నో సంవత్సరాలు అంటే సూర్యరశ్మి భూమికి పడకుండా ఆ ధూళి అడ్డుపడిందట. దానివలన జీవరాశులన్నీ చనిపోయాయట. సో కాబట్టి ఏ ఉల్క వచ్చి పడినా మనం ఉండవు. మరి ఇన్ని గ్రహాలు, ఇన్ని కోట్ల గ్రహాలు, ఇన్ని కోట్ల గెలాక్సీలు నిర్ణీత కక్షలో తిరిగి సో అవి ఉన్నాయనంటే ఏదో ఒక శక్తి నడిపిస్తుంది. అది ఏదైనా అనుకోండి, ఒక శక్తి మనల్ని ఈ మొత్తం ఈ కాస్మాస్నంతా కూడా, యూనివర్స్ కాదు, ఇట్లాంటి యూనివర్సులు చాలా ఉన్నాయి, అన్ని యూనివర్సులను కలిపి మనం కాస్మాస్ అంటాం. ఈ కాస్మాస్నంతా నడిపించేది ఒక శక్తి ఉంది. దాన్నే మీ ఇష్టం వచ్చిన పేరుతో పిలుచుకోండి, గాడ్ అని అంటారు, భగవంతుడు అని అంటారు. సో ఆ భగవంతుడు దీనంతా కూడా పోషిస్తున్నాడు. అంటే భగవంతుని శక్తి పోషిస్తోంది. అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము? తల్లిదండ్రుల శుక్రశోణితములలో ఆ కలయిక వలన, ఆ ప్రేమ వలన సో ఒక జైగోట్ ఏర్పడింది. ఆ జైగోట్ అన్నటువంటిది ఇంత కాంప్లెక్స్ ఆర్గానిజంగా మనం తయారయ్యాము. ఒకే కణం, ఆ ఒక్క కణాలు విభజన జరిగి సో ఇన్ని అవయవాలుగా ఏర్పడి ఇంత అద్భుతమైనటువంటి విగ్రహంగా మనం తయారయ్యాము అని అంటే ఆ శక్తి అన్నటువంటిది వలన అయింది. మరి ఈ శక్తి ఎవరిచ్చారు? మనం ఇచ్చుకున్నాం ఆ శక్తి. అసలు మన గుండె మనం కొట్టుకోవట్లేదు కదా, మన రక్త ప్రసారణ మనం జరుపుకోవట్లేదు కదా. సో ఎవరు జరుపుతున్నారు? ఇది జరిగిపోతుంది. ఆ శక్తి యొక్క ప్రభావం వలన ఈ మొత్తం ఈ విశ్వం అంతా కూడా సరైనటువంటి క్రమంలో నడుస్తోంది. సో కాబట్టి భగవంతుడు ఉన్నాడా లేడా అన్నటువంటి డౌటు అవసరం లేదు. సో ఆ శక్తే భగవంతుడు అని అనుకుంటే ఆ శక్తి మనం అనుభవిస్తున్నాం కదా, ఈ క్షణం కూడా అనుభవిస్తున్నాం కదా. ఈ గాలి ఎవరు పీలుస్తున్నారు? ఆ గాలి లేకపోతే మనం బతుకుతామా? పంచభూతాలు లేకపోతే మనం బతుకుతామా? బతకం కదా. సో కాబట్టి పంచభూతముల ద్వారా ఆ పరమాత్మ అనేటువంటి ఒక శక్తి, పరమాత్మ అంటే ఏంటి? గ్రేట్ సోల్ అనుకోండి, అంటే గ్రేట్ ఎనర్జీ అనుకోండి. సో దేవుడు అన్నటువంటిది ఇష్టం లేనటువంటి వాడు ఒక ఎనర్జీ అని అనుకోండి. సో టెస్లా అన్నటువంటి వాడు, ఇప్పుడు టెస్లా కార్ అని మీరు అందరూ వినే ఉంటారు, వాడు అది ఒక గొప్ప సైంటిస్ట్ పేరు అది. ఆ టెస్లా అన్నాడు, ఇఫ్ యూ వాంట్ నో ది సీక్రెట్స్ ఆఫ్ యూనివర్స్, థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ, వైబ్రేషన్, ఫ్రీక్వెన్సీ. సో ఈ మూడు మీరు అర్థం చేసుకుంటే ఈ యూనివర్స్లో ఉన్నటువంటి సీక్రెట్స్ అన్నీ మీకు అర్థమవుతాయి అన్నాడు. సో లవ్ అన్నటువంటిది ఇట్స్ ఎన్ ఎనర్జీ. ప్రేమకున్నటువంటి శక్తి మీరు చూశారు కదా, వీళ్ళెంతో అద్భుతంగా ప్రేమ శక్తిని గురించి, నాగలాదేవి యొక్క ప్రేమ శక్తిని గురించి, శ్రీకృష్ణదేవరాయలు ఆ ప్రేమకి ఇచ్చినటువంటి విలువను గురించి చాలా అద్భుతంగా చెప్పారు. ఆ అద్భుతమైనటువంటి సంఘటనలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ ప్రేమ వలన వచ్చాయి. వాళ్ళిద్దరికి మధ్య ఉన్నటువంటి ప్రేమ వలన వచ్చాయి. ఆ ప్రేమ అన్నటువంటిది ఒక ఆకర్షణ శక్తి. సో ఫిజికల్గా స్టార్ట్ కావచ్చు, కానీ దాంతో ఎండ్ అయిపోతే అదిగో
మనం అన్నాం కదా, డైవర్సులు అవుతున్నాయి, పెళ్లి చేసుకుని సో వారానికి 15 రోజులకి 2 నెలలకి 3 నెలలకి, అంటే ఆ ఆకర్షణ అన్నటువంటిది పోయింది. ఆ ఆకర్షణ పోతే సో ఆ బంధం కూడా వాటికి దిగిపోతుంది. అది కాదు ప్రేమ. ప్రేమ అన్నటువంటిది ఒక ఉదాత్తమైనటువంటిది, ఒక శాశ్వత బంధము. అది మనకు ఒక అణువులో కనిపిస్తుందని అంటారు. ఎందుకనంటే ఆ పరమాణువులో ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ఒక యాటంలో ఏముంటాయి? ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్ ఉన్నాయి. అవి తిరుగుతూ ఉన్నాయి, ఆ కక్షలో తిరుగుతూ ఉన్నాయి ఒకటికొకటి. అవి కనుక క్లాష్ అయినాయి అనుకోండి, సో ఆ యాటమ్ అన్నటువంటిది ఉండదు. సో ఈ విధంగా ప్రకృతిలో కూడా స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి ఆ అనుబంధం, ఆ అనురాగం, ఆ ప్రేమ సో సృష్టిని నడిపిస్తోంది. సో కాబట్టి ప్రేమ ఎందుకు ఇన్ని కావ్యాలు, ఇన్ని గ్రంథాలు, ఇన్ని నవలలు ఏవైతేనే వచ్చాయి అసలుకి, సో ఆ ప్రేమ తత్వం వల్లనే ఇవన్నీ వచ్చాయి. ఆ ప్రేమ తత్వం గురించి చెప్పేదే కవి హృదయం. సో అంత అద్భుతంగా వారు రాశారు, చెప్పారు మన సుందర్రావు గారు. అది చదువుతుంటే కళ్ళ నీళ్ళు వచ్చాయి అని చెప్పాను నేను. కళ్ళ నీళ్ళు వచ్చే రప్పించే శక్తి ఆ రచయితకి ఉంది, కానీ స్పందించే శక్తి మనకు ఉందా లేదా అనేది చూసుకోవాల్సినటువంటిది. సో రసస్పందన లేకపోతే సో ఆయన ఏమి రాసినా కూడా సో అది ఏమి మార్పు తీసుకురాదు. సో కాబట్టి ఎందుకు మనం, ఆమె గొప్ప నాట్యకర్తే, అట్లాగే ఒక సంగీత విద్వాంసురాలు. సో ఆయన ముగ్ధుడైపోయాడు ఆమె నాట్యానికి, తర్వాత ఆమె లావణ్యానికి, ఆమె సౌందర్యానికి. సత్యం, శివం, సుందరం అని అంటారు భగవంతుని కూడా. సో సౌందర్యం అన్నటువంటి అది భగవంతుని అంశ. అది లైట్గా చూడాల్సినటువంటిది కాదు అసలుకి అది. సో ప్రతి ఒక్కరూ సౌందర్యాన్ని ప్రేమిస్తారు, సౌందర్యాన్ని ప్రేమించిన వాళ్ళు ఎవరు ఉండరు. సో భగవంతుని యొక్క శక్తిలో అదొక భాగం సౌందర్యం అన్నటువంటిది. సో ఆ సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు ఆయన. సో ఆ నాట్యానికి ముగ్ధుడయ్యాడు. ఎందుకు మనం నాట్యానికి తల ఊపుతాము, తర్వాత తల ఆడిస్తాము అని అంటే, ఎటర్నల్ డాన్స్ ఈజ్ గోయింగ్ ఆన్ విద్ ఇన్ ద యాటమ్ అని అంటాడు. శాశ్వత నృత్యం ఒకటి మన దేహంలో కాదు, సృష్టిలో ప్రతి అణువులోనూ జరుగుతోందంట. అందుకనే నాట్యానికి ప్రతి ఒక్కరూ కూడా స్పందిస్తారు. అట్లాగే ఎటర్నల్ సాంగ్ అన్నటువంటిది, అంటే పాటకు కూడా మనం స్పందిస్తాము, సో మాటకు కూడా స్పందిస్తాము, ఎందుకంటే మాటలో పాట ఉంటుంది కాబట్టి. సో ఇది సోహం అన్నటువంటి ప్రతిసారి మనము ఊపిరి పీల్చుకున్నప్పుడు, ఊపిరి వదిలినప్పుడు సోహం అన్నటువంటి యొక్క సాంగ్, ఎటర్నల్ సాంగ్, హంస సోహం అని కూడా అంటారు దీని పెద్దలు. సో మన సంస్కృతిలో ఇవన్నీ మనకు చెప్పారు అసలు. అందుకనే మనము సాంగ్కి కానీ డాన్స్కి కానీ ప్రతిస్పందిస్తాము. సో అది సృష్టిలోనే ఉంది. అందుకనే కృష్ణదేవరాయలు ఆయన సృష్టి ఆరాధకుడు, గొప్ప కళాత్మకుడు, కళావంతుడు, ఆయన గొప్ప కవి. సో ఆ నాట్యం చూసినప్పుడు ఆమె సౌందర్యానికి, లావణ్యానికి ఆయన ముగ్ధుడైపోయి, సో ఆమెకు మాటిచ్చాడు. ఆయన పెళ్ళి కాకనే, ఇంకా యువకుడుగా ఉన్నప్పుడే ఆ ప్రేమలో పడ్డాడు. ప్రేమలో పడిన తర్వాత ఆమెకు మాటిచ్చాడు, సో నువ్వే నాకు సర్వస్వం అని చెప్పానని. ఆయన 10 సంవత్సరాలు రాజు అయిన తర్వాత పట్టాభిషేకం చేసుకోకుండా ఉన్నాడు. ఎందుకనంటే చిన్నాదేవిని పరిణయమాడి సో పట్టాభిషేకానికి తర్వాత చేసుకుంటాడు. సో అంటే తనకి ఆమె అంటే ఆ ప్రేమ తత్వం అన్నటువంటిది మనకు అక్కడ అర్థమవుతుంది. మన భగీరథ గారు ఒక అద్భుతమైన సన్నివేశం, అంటే ఆయన గొప్ప కవి కదా, సో సృష్టించాడు. ఏమిటి అని అంటే, తిమ్మరుసు ఒప్పుకోడు ఆమెను పట్టపురాణి చేయడానికి. ఒప్పుకోకపోతే ఆయన అంటాడు, మహామంత్రి ఏర్పాట్లు గావించు అని అంటాడు. అది ఫస్ట్ టైం మహామంత్రి అనే పదం కృష్ణదేవరాయలు వాడిండేది అనమాట. ఎప్పుడు కూడా అప్పాజీ అనే వాడాడు. అప్పాజీ అంటే తండ్రిలాగానే చూసుకున్నాడు. సో అయితే అవసరం వచ్చింది కాబట్టి ఈయన రాజు, ఆయన మంత్రి, ఆయన స్థానాన్ని ఆయనకు గుర్తు చేయడానికి ఒక చిన్న మాటతో ఆయన స్థానాన్ని ఆయన గుర్తు చేస్తాడు. సో ఇది అద్భుతమైనటువంటి ప్రయోగం ఇది. సో ఒక్క మాటలో సో తన పొజిషన్ ఏంటో మహామంత్రి తిమ్మరుసు తెలుసుకునేలా చేస్తాడనమాట.
అది రాజు యొక్క దక్షత. సో ఇలాగే ఇంకొక చోట నాకు బాగా నచ్చినటువంటి మాట అంటే ఆమె వేశ్య. అంటే ఆయన మదన పడతాడు మొట్టమొదటిసారి ఆమె వేశ్య కుటుంబం అని తెలిసినప్పుడు ఒక షాక్ గురి అవుతాడు ఎవరు, కృష్ణదేవరాయలు కూడా. అయినప్పుడు ఆయనకి ఒక ఆలోచన వస్తుంది, పద్మము ఎక్కడ పుడుతుంది? బురదలో పుడుతుంది. బురదలో పుట్టినంత మాత్రాన పద్మం యొక్క పవిత్రత తరిగిందా అన్నటువంటి ఆలోచన ఆథర్ అంటే మన కవి ఆ మాట అంటాడు అక్కడ. సో దానితో మనకు కళ్ళకు కట్టినట్లు అనిపిస్తుంది, పవిత్రతకి నువ్వు పుట్టినటువంటి స్థానానికి దానికి సంబంధం లేదు అసలుకి. అది సో వేశ్య అయినంత మాత్రాన వారికి మమకారాలు, ప్రేమలు, మనస్సులు, విలువలు లేవని కాదు. అది ఒక వృత్తి. అందులో ఈమె ఆ వృత్తిలో లేదు, అప్పుడు ఇంకా నాట్యగతిగానే ఉంది. సో తర్వాత తాను నాట్యం చేయనని చెబుతుంది. ఎప్పుడైతే శ్రీకృష్ణదేవరాయల ప్రేమలో పడుతుందో, నేను నా జీవితం ఆయనకే అంకితము, సో నేను ఇంక నుంచి నాట్యం చేయను అని అంటుంది. సో ఎంత ఉదాత్తమైనటువంటి భావనని అక్కడ కవి తీసుకొచ్చాడో మనకు తెలుస్తుంది. ఆ అంటే పద్మం అన్నటువంటిది పుట్టినటువంటి స్థలము అక్కడ ముఖ్యం కాదు, ఆ పద్మం యొక్క క్యారెక్టర్. సో కమలం యొక్క క్యారెక్టర్ ముఖ్యమని చెప్పినటువంటి మాట సో ఆ ఒక్క సెంటెన్స్లో తీసుకొచ్చారు. అట్లాంటివి చాలా ఉన్నాయి అసలు వారు చేసినటువంటి ప్రయోగాలు. సో అందుకనే ఇది ప్రతి ఒక్కరూ చదవాల్సినటువంటిది, చదివించాల్సినటువంటి చారిత్రక నవల. ఇది ఒక అంటే తెలుగులో చారిత్రక నవలలు చాలా తక్కువగా ఉన్నాయి, కానీ ఇంత అద్భుతమైన విలువలతో కూడినటువంటి ఒక సందేశాత్మకమైనటువంటి నవల సో నాకైతే చాలా అద్భుతం అనిపించింది. సో మనందరం కూడా రచయితకి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. సో వారి కలం నుంచి ఇలాంటివి మరెన్నో రావాలని చెప్పినని మనం ఆశిద్దాము. సో కాబట్టి ప్రేమతత్వం అన్నటువంటిది మన అందరము చేయవలసినటువంటిది. సో ప్రేమ ఏ విధంగా మనము ప్రేమ చూపించగలము, ప్రేమ అనుభవించగలము. చాలామంది ప్రేమను అనుభవించటం లేదు. ఎందుకనంటే కృతజ్ఞత అన్నటువంటిది ఒక ప్రేమ. ఎంతమంది మనం పొద్దున్న లేస్తూనే సో ప్రకృతికి, మన తల్లిదండ్రులకి, మన జీవితంలో ఉన్నటువంటి సంపదకి, తర్వాత దీనికి మనం కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. గ్రాటిట్యూడ్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఫీలింగ్. ఇట్ గివ్స్ అస్ ఇమ్మీడియట్లీ ద పాజిటివ్ ఫీలింగ్. నెగటివ్గా ఉంటే లేస్తూనే మీరు మన జీవితంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ, తల్లిదండ్రులకి, అక్క చెల్లెలకి, అందరికీ కూడా ఒకసారి నమస్కారం చేసుకుని ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు యూ, యు ఆర్ ఇన్ మై లైఫ్ అని చెప్పుకోండి. మీకు ఎంత బాగుంటుందో అసలుకి అది. సో ప్రేమతత్వాన్ని రకరకాలుగా మనం జీవితంలో సో తెచ్చుకుని దాని యొక్క సౌందర్యాన్ని, సో ఆ సౌభాగ్యాన్ని మనం అనుభవించవచ్చు. ఎప్పుడు డబ్బు 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 లేదా పేరు ప్రతిష్టలు ఇవి తప్ప ఈ రోజుల్లో ఇక వేరే వాటివి ఏవీ మనసు పోవట్లేదు. ఇది మన దురదృష్టం అసలుకి అది. అలాగే ఒక మాట్లాడితే స్త్రీ భోగ వస్తువుగా చూశారని చెప్పని అంటున్నారు. చాలా చాలా పొరపాటు. మన సంస్కృతిలో స్త్రీకి ఇచ్చినటువంటి ఉదాత్తమైనటువంటి స్థానము, దేవతా స్థానము. సరస్వతి బ్రహ్మ, లక్ష్మి నారాయణుడు. మొదట లక్ష్మి నారాయణుడు, పార్వతి పరమేశ్వరుడు, సీతారాములు. సో అంటే అంత ఉదాత్తమైనటువంటి యొక్క స్థానము ఏ కల్చర్లోనూ మీకు ఏ దేశము తీసుకున్నా మనకు కనిపించదు అసలు అది. ఇది చాలా గొప్ప విషయం అసలు. ఆ సంస్కృతికి మనం వారసులము. సో ఆ స్థితి నుంచి ఇప్పుడు స్త్రీని భోగవస్తువుగా చూసే స్థితికి దిగజారామంటే సో మనం పైకి వెళ్ళామా, కిందకి అధఃపాతాళానికి పోతున్నామా అని మనకు ప్రశ్న వేసుకోవాలి మనం. సో కాబట్టి స్త్రీ అన్నటువంటిది మాతృమూర్తి. షీ ఈజ్ పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్. ప్రేమకు సాక్షాత్తు ఆమె రూపం, ప్రతిరూపం. సో కాబట్టి అందుకనే ఈ నవలకి ఇంత గొప్ప స్థానము వచ్చిందని చెప్పి నేను భావిస్తాను. సో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ధన్యవాదాలు గురువుగారు. చాలా చక్కగా నాగలాదేవి నవలలోని ఆత్మ ప్రేమ, ఆ ప్రేమ ఎంత గొప్పదనేటువంటి విషయం చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు.
ఇక 5 నిమిషాలలో ఈ సభ ముగుస్తుంది. ముఖ్యంగా చివరిగా మేడం గారు చేయి అంటాను నాకు ఇవ్వండి. మేడం మీరు అతిథి, మీకు ఇవ్వకుండా ఎట్లా నేను ముగిస్తాను? ఒక శుభాకాంక్షలు, అదే శుభాకాంక్షలు చెప్పాలి, త్వరగా ముగించడం గారు. ఒక మాటలో శుభాకాంక్షలు చెప్తారంట మేడం గారు. కాబట్టి ఈ నవల గురించి అద్భుతంగా ప్రసంగించారు నాలేశ్వరం శంకర్ గారు, బీరం సుందర్రావు గారు, జ్యోత్స్న ప్రభా, జల్దీ విద్యాధరరావు గారు. అసలు ముఖ్యంగా ఇది చరిత్ర అన్నప్పుడు 75% ఇది వాస్తవం. ఇందులో ఒక 1/4 కల్పితం ఉంటుంది. అందుకే దాన్ని చరిత్ర అంటాం, జరిగింది కాబట్టి. ఇంకొకటి, ఇవి 2 ఆత్మబంధువుల సోల్మేట్స్ కథ ఇది. అంటే ఆ ప్రేమకు ఎంత విలువ ఉందో ఇప్పుడు మన నరసింహప్ప సారు చెప్పిన విషయాల్లో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. అసలు ఈ భూగోళానికే కాకుండా విశ్వంలో ఉండే అనేక దీనికి కూడా శ్రీమాత ఎవరు? ఆ లలితాదేవినే మన మాతృదేవత. ఆమె ప్రతిరూపాలు, ఆమె కంట్రోల్లో ఉండే ఈ అఖండ భూగోళాలు అన్నీ కూడా ఆ శక్తే మనలో నడుస్తూ ఉంది. ఆ త్రిమూర్తుల శక్తే ప్రతి అణువులోనే ఉంది. న్యూట్రాన్, ప్రోటాన్ అండ్ ఎలక్ట్రాన్ అని. ఈ ప్రేమ లేనిదే విశ్వం లేదు, ఈ ప్రపంచం లేదు, కుటుంబాలు లేవు, ఏమీ లేవు. ఆ ప్రేమకు ఉండే తత్వము దిగజారిపోతూ ఉంది. ఆ ప్రేమ యొక్క విలువలు నైతికంగా పడిపోతున్నాయి. మన స్పీకర్స్లో ఒకరు అన్నట్టు అవి వస్తు సంబంధము, ఆర్థిక సంబంధాలు అయిపోతున్నాయి. కానీ నిజమైన ప్రేమ మన శంకర్రావు నాలేశ్వరం శంకర్ గారు అన్నారు, ఆయన భార్య వాళ్ళిద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం అనేది కూడా, అంటే ప్రేమించుకున్నా పెళ్లి చేసుకున్నా ఆ ప్రేమ అనేది పుష్పించుకోవచ్చు, వికసించవచ్చు. ఆ ప్రేమకు మనం విలువ ఇచ్చినప్పుడే అది జరుగుతుంది. ఇందులో నాగలాదేవిని, ఆమెను వేశ్య అని కూడా అనను నేను, ఆమె దేవదాసి. అప్పటి సంఘంలో ఉండే సాంఘిక వృత్తి, అది ఆచారం. ఆమెకి తనకు ఒక మనసు ఉంటుంది. ఇక్కడ కృష్ణదేవరాయలు కూడా అంతే గొప్ప మనిషి. అలాంటి ఒక రాజుగా ఉండి ఆమెని తన భార్యగా చేసుకోవడం, ఏదో ఉంపుడు కత్త చేసుకుంటారు చాలామంది, అంతే. రాజుల్లో ఎంతోమంది ఉంటారు, రాణులు ఉంటారు. అంటే నేను అప్పటి సాంఘిక సాంప్రదాయాలని నేను అంటున్నా, మగవాళ్ళని కానీ ఆడవాళ్ళని కానీ కాదు. ఇక్కడ గొప్పతనం ఏంటంటే కృష్ణదేవరాయలు చిన్నప్పటి నుంచి, అంటే తన యవ్వనంలో ఉన్నప్పటి నుంచి ఆమె మీద ప్రేమను పెంచుకొని ఒక రాజు అయినా కూడా ఆమెని తన అర్ధాంగిగా ఒక రాణిగా చేయడం అనేది అతని గొప్పతనం కూడా. ముఖ్యంగా నేను అదే ఫస్ట్ దానికే ఓటేస్తాను. అదర్వైజ్ ఆమె ఆ స్టేజ్కి రాలేకపోయేది. ఒక రాణిగాను, ఒక యుద్ధ వీర వనితగాను, ఒక సామాజిక దేవాలయాలు కట్టించడము, ఆ సాంఘిక సేవ, ఇవన్నీ చేసే ఆమెకి ఆ అవకాశాన్ని కలిగించింది కృష్ణదేవరాయల గారు కూడా. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో ఉండే ఆ బంధము అంత చరిత్రలో నడిచింది. కాబట్టి దాన్ని భగీరథ గారు ఇంత మంచి నవలను, అంటే నవలను నేను పూర్తిగా చదవలేదు, ఊరికే చూసి అట్లా ఇప్పుడు తిరగేసినప్పుడు ఆ సెంటెన్సెస్, ఇది ఒక వచన కవిత నవల అనేటట్టు ఉంది. వచన కవితగా రాసిండే నవల చాలా అద్భుతంగా రాశారు సార్ మీరు. అంటే నేను ఇంకా దాన్ని ఆస్వాదించాలి. ఇప్పుడు ఈరోజు నా చేతిలో పడింది కాబట్టి ఆ రసహృదయం ఉండే వాళ్ళు ఎవరైనా దీన్ని వదలరు. కాబట్టి ప్రేమ ఇది. నేను ఇంకొకటి ఏమంటున్నానంటే, ఈ జనరేషన్ వాళ్ళకి ఈ కథలు, ఈ నాగలాదేవి కథ, మన సౌత్ ఇండియాలో కృష్ణదేవరాయలు కథ కూడా చాలా వరకు తెలిసి ఉండదు.
దీని ఒక చలనచిత్రంగా తీయడం చాలా అవసరం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇది చలనచిత్రంగా ఉన్నప్పుడే ఆ గ్రౌండ్ లింక్స్ కింద అందరూ ప్రజలు చూడడము, అప్పటి జరిగిన చారిత్రాత్మక ప్రేమ కథని శ్రీకృష్ణదేవరాయలు కానివ్వండి, నాగలాదేవి చిన్నాదేవి గారి ఆమె వారిద్దరి ప్రేమ అనురాగము, ఆ తుదిలో ఆయన సుందర్రావు గారు చదువుతుంటే నాకు ఒళ్ళు గగురు పొడిచింది. అంటే మీరు వర్ణించిన ఆ ఎండ్ ఆఫ్ ది నావెల్ చాలా అద్భుతంగా ఉంది సార్. అంటే నేను ఇంకా చదివి ఆస్వాదించాలి. సో ఇట్స్ ఎ వెరీ గ్రేట్ నావెల్. నేను చదవకపోయినా ఇప్పుడు మాట్లాడిన మన అతిథులందరూ కూడా చాలా బాగా దాన్ని చిత్రీకరించారు. సో ఇంత మంచి అద్భుతమైన ప్రేమ కథ, చారిత్రక ప్రేమ కథ ఇది మన ముందుకు తెచ్చిన భగీరథ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన కృష్ణ గారికి ధన్యవాదాలు మేడం. మీరు ఇంత సంక్షిప్త సుందర సందేశం ఇస్తారని నేను కలలో కూడా ఊహించలేదు. ఎందుకంటే మీరు గొప్ప ఉపన్యాసకురాలు, మీకు ఎక్కువ కాలం ఇవ్వనందుకు క్షమించండి. ఎందుకంటే మీరు మా సోదరి కాబట్టి ఆ చనువు కుజించేసి నన్ను రక్షించారు. ఇప్పుడు ఇంకొక విషయం అంటే మేడం గారు చెప్పింది చలనచిత్రంగా తీస్తే బాగుంటుందని చెప్పారు. కాబట్టి ఆ చలనచిత్రం మీద మీరే నిర్మాతగా ఉంటూ తీస్తే నేను దానికి అన్నీ చూసుకుంటానని చెప్పేసి సందర్భం తెలియజేస్తూ, అదేవిధంగా నరసింహప్ప సార్ని నరసింహప్ప సార్కి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయన అనుకుంటే దీన్ని ఈ నాగలాదేవి నవలను ప్రభుత్వం SCERT ద్వారా పిల్లలకు భవిష్యత్ పిల్లలకు పాఠ్యాంశంగా నాన్ డీటెయిల్గా పెట్టాలి. ఆ నాన్ డీటెయిల్గా పెట్టేటువంటి విషయంలో నరసింహప్ప సార్ నాకు సహాయం చేస్తాడని, బిక్కి కృష్ణ ఏది చేసినా దీని వెనక ఈ రహస్యాలు ఉంటాయని మీరు తెలుసుకొని, ఎందుకంటే ఇక్కడ వేదిక మీద పుస్తకం ఎంత గొప్పదో ఆవిష్కరించారు, మీరు విన్నారు. ఇది ఇంకా ముందు తరాలకు రావాలి. ఎందుకంటే అంత విలువైన పుస్తకం ఇది. దాని అంటే ప్రేమతత్వము, నిజమైన ప్రేమ అంటే ఏమిటి, నూనూగు మీసాలను తేవడమునప్పుడు కృష్ణదేవరాయలు ఎంత అద్భుతంగా ప్రేమించాడు. ఆయన మహాకవి, గొప్ప కవి వెనుక గొప్ప ప్రేమ చరిత్ర ఉంటుందండి. ఈ విషయం మీరు తెలుసుకోండి. అట్లాంటి ప్రేమ చరిత్ర గురువు గారికి ఉంది, నాకు కూడా ఉంది. కాబట్టి కవి కాని కామి కాని వాడు కవి కాడు రవి కాడు, కామిగాక మోక్షగామిగాడు, కామి అయిన వాడే కవి అయిన రవి అవును విశ్వదాభిరామిను రవి ఏమంట. కామి అంటే కాముకుడు అని కాదు, కోరికలు అని అర్థం. కాబట్టి గొప్ప నవలను ఆమె వ్యక్తిత్వము గురించి చాలా అద్భుతంగా మాట్లాడారు. అటువంటి నాగలాదేవి అనేటువంటి ఒక గొప్ప పరిపూర్ణ ప్రేమ తత్వము కలిగినటువంటి ఒక స్త్రీమూర్తి పాత్రగా నవలను రాసినందుకు భగీరథ గారికి మరొక్కసారి మనమంతా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు రచయిత యొక్క స్పందన విన్న తర్వాత మా వాళ్ళు ఆలోగా అన్నీ రెడీ చేసుకుంటారు. మీరు సంతోషంగా అవార్డులు పొంది వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు రచయిత స్పందించాల్సిందిగా కోరుతున్నాను. రచయిత స్పందన తర్వాత అందరికీ కార్యక్రమాలు. ఓకే. సభకు నమస్కారం. సభకు నమస్కారం. ఇప్పటికే కాలాతీతం అయిపోయింది. నవల గురించి అద్భుతంగా చాలామంది మాట్లాడారు. ముఖ్యంగా భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ వ్యవస్థాపకులు నా మిత్రులు బిక్కి కృష్ణ గారికి అది ఏ రకంగా చెప్పినా కూడా అది చాలా తక్కువే అవుతుంది. నా లైఫ్లో ఈ చిక్కడపల్లితో ఉన్న అనుబంధం విడదీయలేంది. నేను హైదరాబాదు వచ్చినప్పుడు మొట్టమొదట చిక్కడపల్లిలోనే ఉన్నా. 71లో వస్తే 72 దగ్గర నుంచి నేను రాయటం మొదలుపెట్టాను. అవి వివిధ పత్రికల్లో ప్రచురణ అయ్యేది. ఇందాక చెప్పినట్టు 74లో నా 18వ సంవత్సరంలో రాసినటువంటి ఒక గంట నాటకం
ఆల్ ఇండియా రేడియో హైదరాబాదులో ప్రసారమైంది. అది పెద్ద అచీవ్మెంట్ నా లైఫ్లో. తర్వాత 80లో మహాకవి శ్రీశ్రీ గారి మహాప్రస్థానం చదివి నేను కవిత్వం రాయటం మొదలుపెట్టా. మా అన్నయ్య గారు కోటేశ్వరరావు గారని, నువ్వు కవిత్వమే రాస్తావు, ముందు ఇంటర్మీడియట్ పుస్తకాలు చదువు అంటే, నేను కవిత్వం చదివినంత ఆసక్తిగా పుస్తకాలు చదివేవాడిని కాదు. ఒకానొక సందర్భంలో నువ్వు పుస్తకాలు చదివితే నా దగ్గర ఉండు, లేకపోతే నీ ఇష్టం అన్నాడు. 75లోనో 76లోనో మా అన్న దగ్గర నుంచి బయటకు వచ్చేసాను నేను. మాకు 1 ఎకరం పొలం తప్ప లేదు. ఊరెళ్తే కూలి పని చేసుకోవాలి. అయినా ఆ ధైర్యం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. బయటకు వచ్చి చాలా కష్టాలు పడి ఆ కవిత్వం చదివి ఆ ఇంటర్మీడియట్ ఏదో పాస్ అయ్యాను. డిగ్రీ నైట్ కాలేజీలో చదువుతా ఈ కవిత్వం గొడవలో ఉంటే, ఒకానొక సందర్భంలో మా అన్న దగ్గర ఉన్నప్పుడు ఆయన ఏమన్నా అంటే, మహాకవి శ్రీశ్రీ అంటే అసలు నువ్వేమనుకుంటున్నావు, ఆయన దగ్గరికి వెళ్ళి ఒక మాట మాట్లాడితే మా జీవితం తరించిపోతుందని అనుకుంటాం. మా అన్న కూడా అభిమాని శ్రీశ్రీ గారికి. అట్లాంటి నీ జీవితంలో శ్రీశ్రీని నువ్వు చూడలేవు అన్నాడు. 1980 జూన్ 1వ తేదీన నేను రాసినటువంటి మొట్టమొదటి పుస్తకం మానవత. ఆ మానవత పుస్తకానికి మహాకవి శ్రీశ్రీ గారితో నేను ముందు మాట రాయించుకున్నా. అదే మహాకవి శ్రీశ్రీ గారు మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చి చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో నా పుస్తకాన్ని రిలీజ్ చేశాడు శ్రీశ్రీ గారు. ఆ రోజున నా పక్కనే మా అన్నయ్య కోటేశ్వరరావు ఉన్నప్పుడు ఆయన కళ్ళ వెంట ఆనంద బాష్పాలు వచ్చాయి. నాన్నుంటే ఎంత సంతోషపడిపోయేవాడు అంటే, శ్రీశ్రీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని పరిచయం చేసి మా అన్నయ్యని, పి పుల్లయ్య గారు వెంకటేశ్వర వైభవం తీసినటువంటి మహా దర్శకుడు, ఆయన పిలిచి అందరినీ ఒరే అంటాడు సినిమా ఫీల్డ్లో. ఒరే అబ్బాయి ఇటు రారా అన్నాడు. వెళ్ళాను. 24 సంవత్సరాల వయసు నాకు అప్పుడు. ఒరే నీ వయసు ఎంతరా అన్నాడు. 24 సంవత్సరాలు అన్న. 24 సంవత్సరాల వయసులో కవిత్వం రాయటం ఏంటి, పుస్తకం రాయటం ఏంటి, దానికి మహాకవి ముందు మాట రాయటం ఏంటి, ఆయనతో పాటు మేమంతా రావటం ఏంటి, ఒరే నువ్వు మామూలోడు కాదురా అని చెప్పి బ్లెస్ చేశాడు. అట్లా ప్రారంభమైనటువంటి నా జీవితంలో చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. కాలాతీతమైంది. మీరంతా చాలా ఓపికగా ఉన్నారు. మళ్ళీ ఈ రోజున 44 సంవత్సరాల తరువాత అదే చిక్కడపల్లి ఏరియాలో మా బిక్కి కృష్ణ గారు నా నాగలాదేవి పుస్తకానికి ఏర్పాటు చేసినటువంటి సమీక్షా సమాలోచనం నా లైఫ్లో మర్చిపోలేను. కృష్ణ గారు నిజంగా ఒక రచయితకి తను రాసినటువంటి పుస్తకం బాగుందంటే ఎంత ఆనందంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఈ పుస్తకం గురించి నేను మాట్లాడను, కానీ చాలామంది నాగలాదేవి ఏంటి రాయటం ఏంటి, కృష్ణదేవరాయల గురించి రాస్తారు. నాగలాదేవి రాయటం ఏంటి ఎందుకు వచ్చిందంటే, 2007లో స్వాగతం అని జగపతి బాబు, అనుష్క, భూమిక వీళ్ళతో నేను ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆ సినిమాకి. ఆ సినిమా ఒక పాట హంపీలో తీయాలని వాళ్ళు ప్లాన్ చేశారు. మాకు ఆ సినిమాకి దర్శకుడు దశరథ్, ఆయన ఎడిటింగ్ బిజీలో ఉన్నాడని కృష్ణవంశీనే ఆ పాట తీయమని అడిగాం మేము. కృష్ణవంశీకి హంపీ అంటే ఇష్టం. అందుకని మా జగపతి బాబుతో ఏమన్నా అంటే హంపీలో ఒక సాంగ్ తీద్దామండి అని. సరే అని డిసైడ్ అయిపోయిన తర్వాత మేము ముందు వెళ్ళి లొకేషన్స్ చూసాం. లొకేషన్స్ చూసిన తర్వాత కర్ణాటక సమీపంలో ఉన్నటువంటి హంపి చూడకుండా నీ చచ్చిపోయి ఉంటే ఎంత దురదృష్టవంతుణ్ణి.
అసలు ఈ శిథిలాలు ఏంటి, ఈ మహా సామ్రాజ్యం ఏంటి, అసలు ఇంతవరకు నాకు తెలియదంటే నేను ఎంత సిగ్గుపడాలి. నా జీవితంలో మొట్టమొదటిసారి నిజంగా అలాంటి బాధ మామూలుగా ఉండదు. ఆ తర్వాత 2 రోజులు నా గైడ్ని పెట్టుకొని మొత్తం అంతా తిరిగి చూసిన తర్వాత ఆ గైడు హనుమాన్ సింగ్ అని అతను, సార్ 2 పుస్తకాలు ఉన్నాయి సార్, దీని చరిత్ర అంతా అందుట్లో ఉంటుందని అంటే ఫర్గాటన్ ఎంపైర్, హంపీ రూయిన్స్ అని 2 పుస్తకాలు అవి తీసుకొచ్చిన తర్వాత 2008లో మా సినిమా రిలీజ్ అయిన తర్వాత తీరిగ్గా ఆ పుస్తకాలు చదివిన తర్వాత మీరు నమ్మరు, నా ఆలోచన విధానం పూర్తిగా మారిపోయిందండి. అరే ఇంతకాలం నేను కోపస్థ మండూకంలో ఉన్నానేంటి, అసలు ఈ చరిత్ర ఏమిటి, ఇదేమిటి, ఇది కాకుండా సినిమా ఈ గొడవలేంటి అని చెప్పి ఆ 2 పుస్తకాల చదవటం దగ్గర నుంచి నా రీసెర్చ్ వర్క్ స్టార్ట్ అయింది. అయిన తర్వాత ఢిల్లీ, బాంబే, చెన్నై, బెంగళూరు, మైసూర్, హంపి, గోవా ఎక్కడెక్కడ ఉన్నాయో నా దగ్గర రేరు 70-80 ఇంగ్లీష్ పుస్తకాలు ఉన్నాయి. తెలుగు పుస్తకాలు నాళేశ్వరం శంకర్ గారు, సుందరం గారు నన్ను క్షమించాలి, తెలుగు పుస్తకాలు చరిత్ర గురించి చదివితే చాలా చెత్తగా ఉన్నాయి. ఈ మాట అన్నందుకు మీరేం కోపడవద్దు నన్ను. ఇంగ్లీష్ పుస్తకాలు చదవటం మొదలుపెట్టా. ఢిల్లీ నేషనల్ లైబ్రరీకి వెళ్ళి, నేషనల్ మ్యూజియం ఇట్లా వెళ్ళి సేకరించిన తర్వాత చదవటం మొదలుపెట్టిన తర్వాత నా ఆలోచనలో అసలు సమూలమైనటువంటి మార్పు వచ్చిందనమాట. సినిమాలు, గొడవలు, డబ్బులు, సంపాదన గొడవ ఏమీ లేవు. ఇదే దీంతో చేస్తూ ఉంటే కాకతీయ సామ్రాజ్యం, మహాసామ్రాజ్యం, హిందూ సామ్రాజ్యం ఎందుకు పతనమైంది, 1323లో సామ్రాజ్యం పతనమైన తర్వాత 1336లో మళ్ళీ విజయనగర సామ్రాజ్యం ఆవిర్భవించడానికి కారణాలేమిటి అనేది పరిశోధన. ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యం అయిపోయిన తర్వాత అందుట్లో కృష్ణదేవరాయల మీదే ఎక్కువ నేను కాన్సన్ట్రేట్ చేసి రీసెర్చ్ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఒకసారి ఈ పడుకోని తర్వాత అర్ధరాత్రి సడన్గా మెలకు వచ్చిందండి నాకు. ఏమిటని చూస్తే సడన్గా నాగలాదేవి అని అనిపిస్తుంది నాకు. నాగలాదేవి ఏంటి, కృష్ణదేవరాయలు వైఫ్ కదా అని. ఆ తర్వాత ఆమె ఎందుకు గుర్తుకొచ్చిందో నాకు తెలీదు, నన్ను వెంటాడిందండి నాగలాదేవి. ఈ నాగలాదేవి వెంటాడటం మొదలుపెట్టిన తర్వాత ఈమె చరిత్ర ఏమిటని చదవటం మొదలుపెడితే 2-3 లైన్లు, ఒక పేరా కంటే లేదు ఎక్కడ. నాగలాదేవి ఆ తర్వాత నాగలాదేవే చిన్నాదేవి అండి. చిన్నాదేవి ఎందుకు మారిందనేది చెప్తాను నేను. ఈ నాగలాదేవిది అయిపోయిన తర్వాత నాకెందుకో అనిపించింది, ఇన్నిసార్లు నాగలాదేవి ఎందుకు గుర్తుకొస్తుంది, ఈమె చరిత్ర రాస్తే బాగుంటుందేమో అనిపించి చదవటం మొదలుపెడితే ఎక్కడ చూసినా ఏమి ఇన్ఫర్మేషన్ దొరకల. ఆ తర్వాత కృష్ణదేవరాయల జీవితంలో జరిగిన సంఘటనలు, అతను యువకుడుగా ఉన్నటువంటి దగ్గర నుంచి తీసుకొని క్రోనలాజికల్ ఆర్డర్లో నాగలాదేవి చరిత్ర మొత్తం కల్పన. నాగలాదేవి పుస్తకంలో కృష్ణదేవరాయల చరిత్ర మొత్తం నిజమైన చరిత్ర మీకు చెప్తున్నా ఇవాళ. అలా వస్తే 3 సంవత్సరాలు పట్టిందండి నాగలాదేవి చరిత్ర రాయటాన్ని నాకు. ఒక్కొక్క సన్నివేశం నాగలాదేవిని వదిలిపెట్టి ఆయన హంపి వెళ్ళిన తర్వాత, రాచకార్యంలో ఉన్న తర్వాత ఈమె హంపి వెళ్తుంది. ఎవరు, నాగలాదేవి. ఎంతకాలం ఉన్నా కూడా కృష్ణదేవరాయలు కనపడ్డు. ఇక ఒక టైంలో ఇక లైఫ్ ఎండ్ చేసుకుందాం, ఆత్మహత్య చేసుకుందామని డిసైడ్ చేస్తుంది. తల్లి కూతురు దగ్గరికి వచ్చి, అమ్మ ఇవాళ కార్తీక సోమవారం శివుణ్ణి విరూపాక్షాలు దర్శించుకుందాం రా అని చెప్పి అంటది.
ఎలాగూ చచ్చిపోదాం అనుకుంటున్నాను కదా, చివరిసారిగా దైవ దర్శనం చేసుకుందాం. దైవ దర్శనం చేసుకున్న తర్వాత ఆమె జీవితం మలుపు తిరగాల. ఎలా తిరగాల? 2-3 నెలలు వెయిట్ చేశానండి. కృష్ణదేవరాయలు కనపడకూడదు, నాగలాదేవిని ఆమె చూడాల, కృష్ణదేవరాయలు చూడాల. ఎలా? ఆ రోజుల్లో మీరు చాలా చదివి ఉంటారు, ఏనుగులు పూలమాలలు వేసేది. ఆ సంస్కృతి అనేది ఉంది. ఇప్పటికీ మీరు ఎప్పుడైనా హంపి వెళితే విరూపాక్ష దేవాలయం ముందు ఈ ఏనుగు ఉంటుంది. అక్కడ వచ్చే వాళ్ళతో బ్లెస్ చేయిస్తూ ఉంటారు. నేను వెళ్ళినప్పుడు కూడా నాకు బ్లెస్ చేసి ఫోటో కూడా తీసాడు అనుకోండి, అది వేరే విషయం. దీనికి దానికి ఏమన్నా లింక్ పెడదామా అనేది అసలు పెడితే ఎట్లా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి అని చెప్పి ఒక సంఘటన చదివిన వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. ఆ అమ్మాయి నాగలాదేవి, మీరంతా బయటికి వెళ్ళండి అమ్మా, వేరే రాణి వచ్చిందని చెప్పేసి ఆమె కోసం ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఎక్కువ టైం తీసుకోను, ఇంట్రెస్టింగ్ ఇది కాబట్టి చెప్తున్నా మీకు. రాణి గర్భగుడిలోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. ఈవేమన్నా వెనక నుంచి వెళ్తూ ఉంటుంది. వెనక నుంచి వెళ్ళి ఆ వెనక టెంపుల్ అలా ఏం మొక్కుకుందో తెలీదు, మొక్కుకొని వచ్చేస్తే టెంపుల్ దాటుతూ ఉంటుంది. రాణి ఏమన్నా గర్భగుడిలోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. అదే ఇది అమృత గడియలు అంటాం, మీ అందరికీ తెలుసు కదా. ఆ అమృత గడియల్లో ఏనుగు గీంకారం చేస్తుందండి. ఒక్కసారి ఎందుకు చేస్తుందో తెలియదు. నాగలాదేవి వచ్చేస్తే 2 అడుగులు ఏనుగు ముందేసి, ఏ మన పట్టపురాణి కోసం అయితే మావటి పూలహారం తెప్పిస్తాడో ఆ పూలహారం నాగలాదేవి మెడలో వేసేస్తే వాడి జీవితంలో, మావటి వాడి జీవితంలో ఇలాంటి సంఘటన ఎప్పుడు చూడలే. వాడు సాష్టాంగ పడిపోతాడు. పడిపోయి ఏంటంటే ఏం జరుగుతుందంటే అప్పుడు దళపతుల్లో కృష్ణదేవరాయలు ఉంటాడు. అది తెలియదు. వచ్చి చూస్తాడు. చూసిన తర్వాత నెక్స్ట్ డే పంపించడం ఇవన్నీ ఉంటాయి అనుకో. ఇలాంటి సంఘటనలని నాళేశ్వరం శంకరం గారు ఒకటి అన్నారు, విషాదాంతం కాకపోతే బాగుండేదేమో అని. సార్, నాగలాదేవి 50 సంవత్సరాల లోపే చనిపోయింది. ఆ చనిపోయింది కూడా న్యాచురల్గా ఉండాలనే ఉద్దేశంతో క్రియేట్ చేసింది తప్ప ఆ పాత్ర బతికలేదు. ఆమె చనిపోయిన తర్వాతనే కృష్ణదేవరాయలు అన్నపూర్ణ అనే ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. సో కాబట్టి ఈ నాగలాదేవి నవలకు సంబంధించినటువంటి చారిత్రక ఇన్సిడెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి మొత్తం పర్ఫెక్ట్ చరిత్ర. అందుట్లో ఎవ్వరు కూడా వేలు వెత్తి చూపెట్టడానికే లేదు. 3 సంవత్సరాల పాటు రాసిన తర్వాత మళ్ళీ చూసుకొని కరెక్టా కాదా లేదా మార్పులు చేర్పులు అలా చేసినటువంటి నాగలాదేవి నవలకు అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ముందు మాట రాయమంటే రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, ప్రధానమంత్రులు మెసేజ్ ఇస్తారు. మీ అందరికీ తెలుసు, ముందు మాటలు రాయరు. అప్పుడు నేను అన్నాను, మెసేజ్ కాదు సార్, నాకు ముందు మాట రాయాలి అని. ముందు మాట మీరు పుస్తకం చదవండి, చదివిన తర్వాత నచ్చితే రాయండి, లేకపోతే వద్దన్నా. ఆయన మామూలుగా పిఆర్ఓలో పిఆర్ఓ పుస్తకాలు చదివి వాళ్ళు డిక్టేట్ చేస్తారు, మీ అందరికీ తెలుసు. కానీ ఆయన చదివి పిఏకి డిక్టేట్ చేసి 2 పేజీలు అద్భుతంగా రాశారు ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు గారు. తర్వాత మా కేవి రమణాచారి గారు నాకు మంచి మిత్రులు. వీళ్ళందరికంటే కూడా నాళేశ్వరం శంకరం గారు, మా సుందరం గారు చెప్పారు. రావిపూడి వెంకటాద్రి గారు మా ఊరి ప్రెసిడెంటు, వాళ్ళ అక్కయ్యే మా పెంపుడమ్మ, చెరుకూరి పెద్ద సీతమ్మ గారు. నా చిన్నప్పటి నుంచి
నా లైఫ్ మొత్తం చూసినటువంటి వాడు. 100 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ నాగలాదేవికి ఆయనతో ముందు మాట రాయించాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. సుందరం గారితో మాట్లాడి ఇట్లా అంటే ఆయన ఏమి రాస్తారు, మీరు నాకంతా తెలియదు సుందరరావు గారు, మీరు రాయించాలి అని చెప్పారు. అప్పటికి హెల్త్ పర్ఫెక్ట్గా ఉంది ఆయనకి. ఆయన ఒక 7 పేజీలు నా గురించి అద్భుతంగా రాస్తే ఆయన బర్త్డేకి నేను వెళ్ళి ఆయనతో చెప్పిన ఒక్కటే మాట, సార్ నా జీవితంలో ఎన్నో అవార్డులు వచ్చినాయి, ఎన్నో అచీవ్మెంట్స్. 2014లో నా పరిశోధన చూసిన తర్వాత అమెరికా కూడా ఇన్వైట్ చేశారు. దక్షిణ భారతదేశ చరిత్ర మీద నేను మాట్లాడి వచ్చాను. నేషనల్ అవార్డ్స్లో ఉన్న, ఆస్కార్ అవార్డ్స్లో కూడా ఉన్న, వీటన్నింటికంటే మీరు రాసినటువంటి ముందు మాట నాకు జాతీయ అవార్డు కంటే ఎక్కువ అని నేను స్వయంగా ఆయనతో చెప్పటం జరిగింది. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ ఇప్పటికే నేను జర్నలిస్టుగా చాలా సభలు చూసా. కానీ ఇవాళ సభను చూస్తే ఎంత ముచ్చటేసిందంటే, మీరు ఇంత ఓపికగా నా పుస్తకం గురించి ఇక్కడ ఉన్నటువంటి మహామహులంతా చెప్పిన విషయాల్ని విన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు గురువు గారు. చాలా చక్కగా ముగింపు చారిత్రక నేపథ్యాన్ని గురించి చాలా చక్కగా చెప్పారు. భగీరథ గారు చెప్పినటువంటి మాటల్లో నేను ఒకే ఒక మాటతో ఏకీభవించి, అంటే చరిత్ర ఇప్పటి వరకు తెలుగులో వచ్చినటువంటి చరిత్రలు ప్రామాణికమైనటువంటి గ్రంథాలు కాదు అనే దాంతో నేను 100% ఏకీభవిస్తాను. ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళు ఇతర భాషల్లో వచ్చినటువంటి చరిత్రలో ఎంత పరిశోధన ఉంటుంది. మన దగ్గర నాగేశ్వరం గారు అన్నట్టుగా కల్పన ఎక్కువ ఉంటుంది. కానీ కల్పనకు అతీతంగా ఒక అద్భుతమైన చారిత్రక గ్రంథాన్ని రాసి మనకు ఇంతసేపు ఒక షడ్రుచులు భోజనం వడ్డించినట్టుగా ఈ నాగలాదేవిపై అందరూ ప్రసంగించి అద్భుతమైన కార్యక్రమము నిర్వహించినందుకు వేదిక మీద వచ్చినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా గురువు గారికి, మిగిలినటువంటి పెద్దలందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పుడు రచయిత గారికి మా సంస్థ తరఫున ఈరోజు అనువాద దినోత్సవం, చూడండి ఎంత గొప్పదంటే, ఈ పుస్తకం అనేక భాషల్లోకి తర్జుమా అయి కృష్ణదేవరాయల గొప్పతనం, భారతీయుల గొప్పతనం, మన సంస్కృతి విలువలు అన్నీ కూడా ప్రపంచవ్యాప్తం కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చిరు సత్కారము మన నరసింహ సార్ చేతుల మీదుగా, ఆ బాధ్యత కూడా నేనే తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఇలాంటి మంచి పుస్తకాన్ని ఈరోజు ఇక్కడ మరి గ్రంథ సమీక్షకు పెట్టినందుకు, అనుమతి ఇచ్చినందుకు భగీరథ గారిని నేను ఎంతో సంతోషిస్తూ, మేము మా రఘు గారు చాలా సంతోషిస్తూ, మీ అందరూ ఓపిక ఉన్నందుకు మీకు కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడు చిరు సత్కారం భగీరథ గారికి చేస్తుంది. సీనియర్ జర్నలిస్ట్, పాత్రికేయులు, ప్రకాశం జిల్లాకు చెందినటువంటి మేధావికి ఇప్పుడు సత్కారం జరుగుతుంది. ప్రకాశం జిల్లా కూడా ఇప్పుడు అక్కడ ప్రకాశవంతంగా కనిపిస్తుంది. వర్షం పడుతూ ఇంకొంచెం ఐ థింక్ ఇక్కడ కూడా వర్షం పడింది కాబట్టి వారి జీవితం కూడా ప్రకాశవంతం కావాలని, వారి పుస్తకాలను మన్ని ప్రకాశవంతం చేయాలని కోరుకుంటున్నాను. చాలా బాగా మాట్లాడారు మేడం మీరు. జేవి కుమార్ గారు, తదుపరి కాదంబరి కృష్ణప్రసాద్. అవును అవును శాంతిశ్రీ, అవును శాంతిశ్రీ గారు. పారిజాతం అవార్డ్స్ ముందు చదవమంటున్నారు. ఇక్కడ పారిజాతం పత్రికా అవార్డ్స్ మంజులా సూర్య గారు ఉన్నారా? లేరు కదా. అరుణతో లేటి లలిత వర్మ, మారేపల్లి భువనేశ్వరి గారు ఉన్నారండి. సుధా కొలచన గారు వేదికకు రావాలి. మీ కావ్య సుధాలకి ఇస్తున్నాము, కొలిచి ఇస్తున్నారు. తదుపరి వి రాజేశ్వరి గారు అందుబాటులో ఉండాలి, వాళ్ళు ముందు వేదికకు అందుబాటులో ఉండాలి. చదువుతున్నాను. ఓకే.
లలితా వర్మ గారు ఒక్క నిమిషం రాజేశ్వరి గారు రాజేశ్వరి గారు వారికి వేదిక నుంచి పారిజాతం పత్రికా రచయితలకు పురస్కారాలు. అందరూ దయచేసి కూర్చోండి అమ్మ. పేర్లు పిలిచిన వాళ్ళు కొంచెం ముందుకు రండి. అక్కడ మీరందరూ కొంచెం కూర్చోండి బాబు, లైవ్ అవుతుంది కదా. వచ్చేవారికి దారి ఇవ్వండి కొంచెం. సభా మర్యాద పాటిద్దాం మనం కూడా. తదుపరి లలితా వర్మ గారు. సార్ పేరా కాదంబరి గారికి ఇక్కడ ఉన్నారు, ఏడుందో కాదంబరి కృష్ణప్రసాద్. అచ్చా ఓకే. లలితా వర్మ గారు వచ్చారు. రమేష్ గారు. లలితా వర్మ కదా. మీ పేరు సార్? నెక్స్ట్ కాదంబరి కృష్ణప్రసాద్ గారికి చేయవలసిందిగా కోరుతున్నాం. కాదంబరి కృష్ణప్రసాద్ గారికి సత్కరించవలసిందిగా. తదుపరి రఘుశ్రీ గారు అందుబాటులో ఉండాలి. కాదంబరి కృష్ణప్రసాద్ కాదంబరి గారికి సత్కారం. సార్ కాదంబరి కృష్ణప్రసాద్ అయిపోయింది, అవి అయిపోయినాయి. తదుపరి రఘుశ్రీ గారు. నీదే రఘుశ్రీ గారు మినీ. ఓకే ఓకే సరే. ఇప్పుడు రఘుశ్రీ గారిని సత్కరించవలసిందిగా బిక్కి కృష్ణ గారిని కోరుతున్నాం. రఘుశ్రీ గారికి రఘుశ్రీ గారికి సత్కారం. మీరు ఒకరి తర్వాత ఒకరు వస్తే త్వరగా అయిపోతుందండి. మనకు కొంతమంది కవులు మాత్రమే ఉన్నారు. దయచేసి అమ్మ మీ పేరు? ఓకే. ఉషారాణి గారు వేదికకు రావాలి. ఉషారాణి గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. శాంతిశ్రీ గారికి సత్కారం. అదే ఇద్దరికి, ఉషశ్రీ గారు శాంతిశ్రీ గారు ఇద్దరు సోదరిమణులు. ఉషారాణి కదా, ఉషారాణి గారు. ఇద్దరికి ఒకటే ఇస్తారా? కాదు, ఇద్దరికి వేరువేరుగా ఇవ్వాలండి. సత్యవీణ. ఓకే ఓకే ఓకే, మంచిగా తీద్దాం. అట్లా మధ్యలో హ్యాక్ అయిపోతుంది. నెక్స్ట్ సత్యవీణ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. సత్యవీణ గారు కవితా వీణ నాటుతుంటారు. సత్యవీణ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. కవితా వీణ మీటుతున్నారు. ఇప్పుడు అవార్డు వీణ నాటుతున్నారా మీటుతున్నారా? సరిగ్గా అచ్చుతప్పులుంటే తంటారు. అందరు అనువాదకులు ఉన్నారు ఇక్కడ. ఓకే 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 నవరత్న పురస్కార గ్రహీత ఇందాక తన వ్యాఖ్యానం చే సభను అలరించినటువంటి పద్మశ్రీలతను సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. పద్మశ్రీలత అద్భుతమైనటువంటి వ్యాఖ్యాత్రి. తదుపరి కె విజయ్ కుమార్ గారు అందుబాటులో ఉండాలి. విజయ్ కుమార్ గారు. లేడీస్ బేస్తాం. ఓకే. అనురాధ బడంగిపేట్ అనురాధ గారిని ఆహ్వానిస్తున్నాను. అలాగే విజయశ్రీ గారిని. అమ్మ
ఈ మహిళామణులను ముందు పిలుస్తున్నాండి. దయచేసి మీరందరూ ముందుకు రండి. మహిళామణులంతా ముందుకు రండి. అనురాధ బడంగిపేట, విజయశ్రీ గారు, పద్మావతి గారు రండి, వరుసగా వచ్చి అందుకోండి సత్కారం. అయిపోయిందా నీది? నాకొద్దా? నా చదివినాక వెళ్ళిపో. ఈ పేర్లని చదువు ఇంకా మొత్తం ఇది కడికి రాక అయిపోయింది చూడు. ఇప్పుడు పెద్దూరి వెంకటదాస్ గారిని ముందు సత్కరిస్తే వారు మళ్ళీ మన పేర్లు చదువుతారు. పెద్దూరి వెంకటదాస్ గారు ఎంతో చక్కగా రసరమ్యంగా కవి సమ్మేళనాన్ని నిర్వహించిన పెద్దూరి వెంకటదాస్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. వారిది వారు చదువుకుంటే బాగోదు. కాదు వారిది వారు చదువుకోలేరంట. వారిది నేనే చదవాలంట, లేకపోతే నన్ను పంపించరంట సార్. పెద్దూరి వెంకటదాస్ గారు పెద్ద మనసు కలవారు, గట్టిగా చప్పట్లు కొట్టండి.